పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం వందే సంస్కృతమాతరం. పఠామి సంస్కృతం सर्वेभ्यो नमो नमः. स्वागतम. नमस्ते महोदय. नमस्कारः महोदय. नमस्कारः महोदय. नमस्ते महोदय. नमस्कारः महोदय. नमस्कारः महोदय. नमस्ते अंडी. प्रथमं प्रार्थनां कुर्मः. वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ. ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. ईनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्. सर्वेभ्यो नमो नमः. स्वागतम्. अद्य नमस्कारं महोदय. नमस्ते अंडी. अद्य नमस्ते अंडी. अद्य परिचयवर्गस्य षोडशी कक्षा अस्ति. अद्य वयम् अष्टमस्य पाठस्य अध्ययनं कुर्मः. इवाళ పరిచయవర్గం యొక్క 16వ తరగతి మనం 8వ పాఠం యొక్క అధ్యయనం చేద్దాం ఇవాళ. సో మొదటిగా సూక్తి. సో సూక్తి వచ్చేసి అల్పాక్షర రమణీయం యః కథయతి నిశ్చితం స ఖలు వాగ్మీ. సో ఇంకొకసారి అల్పాక్షర రమణీయం యః కథయతి నిశ్చితం స ఖలు వాగ్మీ. సో పద విభాగం చూస్తే ఇక్కడ అన్ని వేరు వేరు పదాలే, ఏది కూడా సంధి జరిగినటువంటి పదాలు కానీ సమస్త పదాలు కానీ ఏం లేవు, అన్ని విడివిడి పదాలు. కాబట్టి అల్పాక్షర రమణీయం యః కథయతి నిశ్చితం స ఖలు వాగ్మీ అంటే యః కథయతి ఎవరైతే అంటారో లేకపోతే మాట్లాడతారో. ఎట్లా? అల్పాక్షర రమణీయం అంటే అల్పమైన అక్షరాలతో, అంటే తక్కువలో తక్కువ పదాలతోటి ఎవరైతే మాట్లాడతారో, బాగా అంటే చెప్పదలుచుకునే విషయాన్ని చక్కగా చెప్తారో తక్కువ అక్షరాలతోటి. నిశ్చితం సహ వాగ్మీ, ఖలు అని ముందర వచ్చి ఖలు నిశ్చితం స వాగ్మీ అంటే నిశ్చయంగా అతను బాగా మంచి వక్త అంటే బాగా మాట్లాడేవాడు అని అర్థం అన్నమాట. సో అది దీని యొక్క అర్థం. సో అల్పాక్షర రమణీయం అంటే అల్పంగా అక్షరాలు వాడినప్పటికీ అవి రమణీయంగా అంటే చాలా మధురంగాను మంచిగాను చెప్పాల్సిన విషయాన్ని చెప్పేటట్టుగా ఉండేటటువంటివి అవి అన్నమాట. సో కాబట్టి అది అల్పాక్షరములతో సుందరముగా చెప్పేవాడిని నిశ్చయంగా వాగ్మీ అంటారు. వాగ్మీ అంటే ఆరేటర్ అన్నమాట, అంటే బాగా మాట్లాడగలిగేవాడిని వాగ్మీ అంటారు. సో వాగ్మీ అని అంటారు. తర్వాత భాషాభ్యాసంలో ఇవాళ మనం భాషాభ్యాసంలో కర్మణి ప్రయోగంలో లోట్లకారం చూద్దాం ఎలా ఉంటుందో. సో మనకి తెలిసినట్టుగా కర్మణి ప్రయోగంలో ఇంతవరకు మనం 2-3 పాఠాలుగా చేసుకుంటూ వస్తున్నాం కర్మణి ప్రయోగం. సో ఇప్పటికీ కొంచెం మనకి దాని గురించి అవగాహన ఉంది కాబట్టి. సో కర్తరిలో కర్త ప్రథమాలో ఉంటుంది, కర్మ ద్వితీయాలో ఉంటుంది,
అలాగే క్రియాపదము కర్తని అనుసరిస్తుంది. కర్మణిలో కర్త తృతీయాలోకి వస్తుంది, కర్మపదం ఏమో ప్రథమ విభక్తిలోకి వస్తుంది, క్రియ ఏమో కర్మని అనుసరిస్తుంది. సో అదే అదే సేమ్ రూల్ ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా మనకి మనం ఇంతవరకు చూసిన వర్తమాన కాలంలో కానీ లేకపోతే భూతకాలంలో కానీ మనము ప్రథమ పురుషులోని 3 రూపాలు మాత్రమే నేర్చుకుంటున్నాం. ఇక్కడ కూడా అన్ని ఇవ్వడం జరుగుతుంది, కానీ ప్రథమ పురుషులో ఉన్నటువంటి 3 రూపాలు మాత్రమే మనం ఎక్కువగా వాడేది ఉంటుంది. కాబట్టి అవే మనము చేస్తాం అన్నమాట. సో అలాగే ఎప్పుడైతే ఈ కర్మణిలోకి మారుతుందో క్రియ, అప్పుడు అది అన్ని కూడా ఆత్మనేపది యొక్క ప్రత్యయాలనే తీసుకుంటుంది. దానికి తోడు య అనేటటువంటి అక్షరం కూడా దాంట్లో చేస్తుంది. ఆల్రెడీ మనం చూసాం ఇది పఠ్యతే పఠ్యతే పఠ్యంతే. అలాగే భూతకాలంలో కూడా కిందటి పాఠంలో చూసాం మనం అపఠ్యత అపఠ్యతాం, తర్వాత అపఠ్యంత. సో ఇవన్నీ కూడా అపఠ్యేతాం అపఠ్యంత ఇవి చూసాం మన కిందటి పాఠం. సో ఈ పాఠంలో మనం ఇప్పుడు లోట్లకారం. లోట్లకారం అంటే ఆజ్ఞా ప్రార్థన అని మనం ప్రవేశంలో నేర్చుకున్నాం. సో అదే ఇక్కడ కర్మణిలో ఎలా వాడతాం. సో వాక్యాలు చూద్దాం. వాక్యాలు చూసిన తర్వాత చూద్దాం. త్వయా గృహం గమ్యతాం, నీ చేత ఇల్లు వెళ్ళబడుగాక. సో ముందరే చెప్పినట్టు మనం టోటల్ ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే మనకు కొంచెం ఆడ్గా అనిపించవచ్చు, బట్ దీని అర్థం మాత్రం అదే, ఇల్లు వెళ్ళబడుగాక అని. సీతయా గ్రంథ పఠ్యతాం, సీత చేత పుస్తకం పఠించబడుగాక. సేవకేన భారః ఉహ్యతాం, సేవకునిచే బరువు మోయబడుగాక. బాలేన రసః స్వాద్యతాం, బాలకునిచే రసము ఆస్వాదించబడుగాక. భవద్భిః కార్యం క్రియతాం, మీ చేత పని చేయబడుగాక. అస్మాభిః చిత్రాన్ని దృశ్యంతాం, సో మా చేత చిత్రములు చూడబడుగాక. సో కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం పఠ్యతే లట్లకారము, అపఠ్యత దాని అంటారు భూతకాలము, అలాగే పఠ్యతాం అన్నది లోట్లకారం. సో ఇలా ఆ పఠ్య అన్నది ఏదైతే మొదట్లో ఉందో అది అన్నిట్లోనూ సమానంగానే ఉంది. సో అట్లాగే మిగతా రూపాలు కూడా మీకు ఒక్క లట్లకారంలో నేర్చుకుంటే మిగతావన్నీ కూడా ఈజీ అవుతాయి. తర్వాత తైహి ఫలాని ఖాద్యంతాం, సో వారిచే ఫలములు తినబడుగాక. భారతేన విజయ ప్రాప్యతాం, భారతదేశం నుంచే విజయము పొందబడుగాక. సర్వైః సంస్కృతం స్మర్యతాం, అందరి చేత సంస్కృతము స్మరించబడుగాక. భవతా స్వాగత భాషణం క్రియతాం, మీ చేత స్వాగత భాషణం చేయబడుగాక. సో ఇవన్నీ కూడా పైన వాక్యాలు ఇచ్చినవన్నీ కర్మణి ప్రయోగంలో ఉంటూ ఆజ్ఞార్థంలో ఉన్నాయి. అంటే క్రియాపదాలు ఆజ్ఞార్థక లోట్లకారంలో ఉన్నాయి. కర్మణి ప్రయోగ నియమాలు మనకు తెలుసు, కాబట్టి కేవలం కర్మణిలో ఆజ్ఞార్థక క్రియాపదం యొక్క రూపం గురించి దృష్టి ఉంచాలి. ఆల్రెడీ మనము నియమాలు ముందరే చెప్పుకున్నాం కాబట్టి ఆ నియమాలు మనం పాటించాలి. అలాగే ఇక్కడ ఇచ్చింది జస్ట్ చదువుతున్నాను. కర్మణి ప్రయోగం యొక్క ఆజ్ఞార్థక క్రియాపద నియమాలు. కర్తరిలో ఆత్మనేపది క్రియాపదం యొక్క ఆజ్ఞార్థక రూపం తెలిసినట్లయితే కర్మణి ప్రయోగంలో ఆజ్ఞార్థక క్రియాపదం యొక్క రూపం తెలిసినట్టే. కాబట్టి రూప సామ్యము రెండింటికి ఉంటుంది. సో ఉదాహరణగా లట్లో వందతే అయితే లోట్లో లోట్లకారము వందతాం కర్తరిలో, అదే కర్మణిలో అయితే వంద్యతాం అవుతుంది. సో కొన్ని ఇక్కడ ఇచ్చారు వాళ్ళు. పఠ్యతే పఠ్యతాం, లిఖ్యతే లిఖ్యతాం, స్వీక్రియతే స్వీక్రియతాం, ఉహ్యతే ఉహ్యతాం, స్మర్యతే స్మర్యతాం అలా. ఓకే, అలాగే య అనేది చేరుస్తుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. తర్వాత కొన్ని మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. పఠ్యతేకి 3 వచనాల్లోని ప్రథమ పురుష 3 వచనాల్లో పఠ్యతాం పఠ్యేతాం పఠ్యంతాం. అలాగే గమ్యతే గమ్యతాం గమ్యేతాం గమ్యంతాం, దృశ్యతే దృశ్యతాం దృశ్యేతాం దృశ్యంతాం, స్పృశ్యతే స్పృశ్యతాం స్పృశ్యేతాం స్పృశ్యంతాం, పచ్యతే పచ్యతాం పచ్యేతాం పచ్యంతాం, లిఖ్యతే లిఖ్యతాం లిఖ్యేతాం లిఖ్యంతాం. సో ఇలా అన్నమాట. సో కాబట్టి ఇవి కొన్ని వాటి యొక్క రూపాలు. అలాగే కర్తరి ప్రయోగంలో వాటి రూపాలు ఏంటి అన్నది మనకి ఆల్రెడీ ముందర తెలుసు, కానీ మనం చూస్తే కనుక ఇప్పుడు పరస్మైపదివే ఇచ్చాయి. పరస్మైపది ఆత్మనేపది 2 ఇచ్చారు. కర్తరి ప్రయోగంలో పఠత్తు, ఒకవేళ మనకి ట్రాన్స్లేషన్స్లో కనుక ట్రాన్స్లేషన్ అంటున్నా కర్తరి నుంచి కర్మణిలోకి మార్చాలి అన్నప్పుడు
మనం ఎలా మార్చాలి అని చూసుకుంటే పఠత్తు అంటే పఠ్యతాం అయినా కూడా పఠ్యతాం అన్నది ఆ వాక్యంలో వచ్చేటటువంటి కర్మపదం ఏదైతే ప్రథమ విభక్తిలో ఉందో దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి పఠతు పఠ్యతాం, లిఖతు లిఖ్యతాం, జానాతు జ్ఞాయతాం, శృణోతు శ్రూయతాం, వందతాం వందతాం వంద్యతాం, ఈక్షతాం ఈక్ష్యతాం అట్లా వస్తాయి రూపాలు. అవగతంవా? అర్థమైనాయండి? మహోదయ. ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఏమన్నా డౌట్లు ఉన్నాయా? నా మహోదయ. ఓకే. సమయం. మహోదయ. సమయం. అనంతరం చాటు శ్లోక. సో చాటు శ్లోకలో సో ఇక్కడ ఇచ్చినటువంటి చాటు శ్లోకం ఏంటంటే జస్ట్ ఇది చాలా సింపుల్. మన ఇప్పుడు మనకు తెలిసిన విషయమే ఇది. కోతులు సాధారణంగా చంచలమైనవి. కోతి చేష్టలు అంటే కపి చేష్టాహ అనేవి అందరికీ తెలుసు. దానికి మరికొన్ని వికారాలు చేరితే ఇంకా అడగాల. మొదలే వక్రబుద్ధి కల మనిషికి మరికొన్ని దుర్గుణాలు చేరితే కూడా అలాగే ఉంటుంది. సో పోలిక ఇక్కడ ఏంటంటే కోతి అసలే కోతి చంచలమైనది. దానికి గనక మిగతావి ఏమైనా చేరితే లక్షణాలు చేరితే గనక అది ఇంకా చంచలంగా అవుతుంది. అలాగే మనిషి కూడా వాడు దుష్టుడు. వాడికి ఇంకొన్ని ఏవైనా లక్షణాలు చేరితే వాడు ఇంకా ఎంత దుష్టుడుగా ఉంటాడో అన్నటువంటి పోలికతోటి ఈ శ్లోకము చెప్పబడింది. సో మర్కటస్య సురాపానం మధ్యే వృశ్చిక దంశనం తన్మధ్యే భూత సంచార యద్వా తద్వా భవిష్యతి. సో ఇది ఈజీని అర్థం చేసుకోవడం. అన్నీ కూడా వేరే వేరే పదాలే కాబట్టి ఏది కూడా పద విభాగం చేయాల్సిన అవసరం లేదు. సో మరకటస్య సురాపానం, ఫస్ట్ అది కోతి, ఆ పైన అది సురాపానం చేసింది అంటే మద్యం సేవించింది. ఆ తర్వాత మధ్య వృశ్చిక దర్శనం, ఆ తర్వాత తేలు కుట్టింది దాన్ని. ఆ తర్వాత తన్మధ్యే భూత సంచార, ఆ తర్వాత దయ్యం కూడా పట్టింది అని. అప్పుడు యద్వా తద్వా భవిష్యతి, అది ఎట్లా ఉంటుంది అప్పుడు కోతి మనం ఊహించలేం కూడా. ఓకే. సో ఒకసారి కోతి గనక మందు కొట్టి దానిపైన దాన్ని తేలుగుట్టి ఆ తర్వాత అది దానికి భూతం కూడా పడితే కనుక అది ఎలా ప్రవర్తిస్తుందో ఒక దుష్టుడు కూడా అసలే దుష్టుడు ఇంకొన్ని దుర్గుణాలు గనక అతనికి చేరువైతే గనక అప్పుడు అతను ఎట్లా ఉంటాడు అన్నది ఎవరు కూడా చెప్పలేరు అన్నటువంటి ఈ చాటు శ్లోకం యొక్క అర్థం. ఓకే. ఆ తర్వాత సమస్య. ఓకే, ఇది అవగతంవా? ఏమన్నా డౌట్లు ఉన్నాయి దీంట్లో? సమస్య వచ్చేసి ప్రశ్నలోనే సమాధానం కలిగి ఉండడం కొన్ని సమస్యల ప్రత్యేకత విశిష్టత. ప్రశ్న వాక్యంలోని పదాన్ని కలిపి చదవడం లేదా విడగొట్టి చదవడం ద్వారా అది బయటపడుతుంది. ఈ క్రింద 4 ప్రశ్నలతో ఒక శ్లోకం ఇవ్వబడింది. దాని సమాధానాన్ని కనుక్కోండి చూద్దాం అంటున్నాడు. సో కాబట్టి 4 పాదాలు ఉన్నాయి ఈ శ్లోకంలో. 4 పాదాల్లో 4 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 4 ప్రశ్నలకి సమాధానము ఒక్కొక్క పాదంలో దాని యొక్క సమాధానాలు ఉన్నాయన్నమాట. సో దానికి ఏం చేయాలంటే ఐదర్ 2 పదాలని కలపాలి. అంటే కలపాలి అంటే మన ఇష్టం వచ్చినట్టు కాదు. ఎక్కడైతే అది సంధి జరగడానికి అవకాశం ఉందో అలాంటి 2 పదాలను తీసుకొని మనం కలపాలి. కలిపితే ఒక పదం వస్తుంది. దానికి వేరే అదే దీనికి జవాబు అన్నమాట, ఉత్తరం అన్నమాట. లేదు ఇంకొక పాదంలో ఒక పదాన్ని సంధి రూల్స్ ప్రకారము మనం దాన్ని విడి చేయాలి. విడి చేస్తే గనక అప్పుడు కూడా దానికి వేరే అర్థం రావచ్చు, ఏదైతే దీనికి సమాధానం. కాబట్టి చూద్దాం ఏంటో. సో మొదటి పాదంలో ప్రశ్న వచ్చేసి కిం నరహ కురుతే గానం. ముందర చదువుతాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కం పుష్ణాతి జాంగలం కామితార్థ ప్రదా దేవగవి కిం శుకవత్ వనం. అన్నీ కూడా వేరే వేరే పదాలేనండి. ఏది కూడా సంధి చేసి ఓన్లీ 3వ పాదంలో ఉంది, అది చెప్తాను. ఒకసారి మళ్ళీ శ్లోకం చదివి కిం నరహ కురుతే గానం కం పుష్ణాతి జాంఘలం
కామితార్థ ప్రదా దేవగవి కిం శుకవత్ వనం. సో ఇందాక అన్నట్టుగా పద విభాగం వచ్చేసి మూడో పాదంలో మాత్రమే ఉన్నది. కామితార్థ ప్రదా దేవగవి, కామితార్థ ప్రదా అన్న చోట కా అండ్ అక్కడ ఏముంది, అవగ్రహ చిహ్నం ఉంది. కాబట్టి అది కాహ అమితార్థ ప్రదా దేవ గవి అని వస్తుంది అక్కడ. సో కాబట్టి ఏంటంటే కాహ అన్నది ఫస్ట్ ఓకే, కానే, కాహ కాదు, కానే, ఇది కాహ కాదు, తప్పు. సో కా అమితార్థ ప్రదా దేవగవి అన్నమాట. సో కాబట్టి కా అంటే ఎవరు అని కదా. సో మిగతా మీనింగ్ తర్వాత చెప్దాం. సో మొదటి ఫస్ట్ పాదంకి వస్తే కిం నరహ కురుతే గానం. సో ఏ నరుడు గానాన్ని చేశాడు అని స్ట్రైట్ ఫార్వర్డ్ మీద. కిం నరహ కురుతే గానం, నరుడు ఏ గానాన్ని పాడాడు, లేకపోతే ఎవరు పాడారు, ఏ నరుడు పాడాడు గానము అని. ఆ తర్వాత కం కం పుష్ణాతి జాంఘలం. జాంఘలం అంటే మాంసం అనే అర్థము. సో కాబట్టి పుష్ణాతి అంటే పోషింపబడింది, పోషించడం అని అర్థము. కాబట్టి కం కం ఎవరెవరిని ఈ మాంసము పోషిస్తుంది అని అర్థం. కం కం అంటే మనకు తెలుసు కదా, తద్శబ్ద ఏంటి, కిం శబ్దానికి పుల్లింగంలో ద్వితీయ ఏకవచనం. సో కాబట్టి కమ్, ఓకే, కహ ప్రథమ ఏకవచనం అయితే ద్వితీయ ఏకవచనం కం దానికి. సో కమ్ అంటే ఎవరిని అని అర్థం. కాబట్టి ఎవరిని ఈ మాంసము లేకపోతే మాంసము పోషిస్తూ ఉన్నది అని అర్థం. మూడోది వచ్చేసి కా అమితార్థ ప్రద దేవగవి. కా అంటే ఎవరు. సో ఇది కూడా మనకి కిం శబ్దానికి స్త్రీలింగంలో కా అన్నది ప్రశ్నార్థకము ప్రథమ ఏకవచనం. సో కా అంటే ఎవరు. అమితార్థ ప్రద, అమితార్థం అంటే మితం లేనటువంటిది. మిత అంటే మితమని, అమిత అంటే అమితమైనటువంటిది, అంటే ఏ లిమిట్ లేకుండా, ఏ అడ్డు అంటే ఏ ఇంతే అంత అని లేకుండా చాలా అని అర్థం అనమాట. అంటే ఏ పరిమితులు లేనటువంటి అర్థం. అమితార్థ ప్రదా దేవగవి అంటే, దేవగవి అంటే దేవతల యొక్క గోవు అయినటువంటి సురభి ఉంది కదా, కల్పధేను, కామధేనువు ఎవరు ఆ కామధేనువు అమితార్థమైనటువంటి వరాల్ని ఇచ్చేటటువంటిది అని అర్థం. అదే కిం శుకవత్ వనం. సో ఇక్కడ శుకవత్ అంటే ఏంటంటే ఇక్కడ దాన్ని ఏమంటారు, చిలుక అని అర్థం. సో వనం అంటే వనము, శుకవత్ అంటే చిలకలాగా అని అర్థము. కిం అంటే ఏమిటి. సో ఏమిటి చిలక వనము అని ప్రశ్న అన్నమాట. దీన్ని కనుక మనము దీని జవాబు వెతుక్కుంటే ఆ వాక్యానికి కూడా సరి అయినటువంటి ఆన్సర్ మనకి వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు మొదటి వాక్యం తీసుకుంటే, సో ఇవి ప్రశ్నలు. మనకి ప్రశ్నలు అయిన తర్వాత దీని జవాబు ఎలా అంటే వాళ్ళు చెప్పినట్టుగా ఐదర్ మనం సంధి చేయాలి, లేకపోతే ఎక్కడైనా సంధి విడగొట్టాలి. సో మొదటి వాక్యంలో కిం నరహ కురుతే గానం అని ఉంది. సో కాబట్టి ఇక్కడ రెండు పదాలని మనం చేర్చాలి. అవి ఏంటి అంటే కిం నరహ. కిం నరహ అనే అంటే కిం పైన, కీ పైన అనుస్వారం ఉంది. సో అనుస్వారము తర్వాత కనుక మనం ఇది ప్రవేశాల రూల్స్ నేర్చుకున్నాం కదా. సో అనుస్వారం తర్వాత మనకి వ్యంజనాలు వస్తే ఏమవుతుంది అది. ఓకే, ఇది నేర్చుకున్నామా లేదా, మనం ఇది నేర్చుకోలేదు. ఓకే, నేర్చుకున్నాం లేదా నాకు గుర్తులేదు. కాబట్టి అనుస్వారం తర్వాత కనుక వ్యంజనాలు వస్తే కనుక అక్కడ మీకు న అన్నది ఏ వర్గంలోని అక్షరం అది. నా అన్నది వర్గంలో. ఒక్క నిమిషం, కిటాలో నేర్చుకున్నాం కదా మేడం, కిమ్ అని వస్తే అక్కడ. అవును, ప్రవేశంలో నేర్చుకున్నట్టున్నాము. సో పంచమాక్షరం ఏదైతే ఇందులోనే ప్రయోగంలో నేర్చుకున్నాము.
మహోదయ. పరీక్షలోనే నేర్చుకున్నాం మహోదయ. శిక్షణ ప్రయోగంలో శిక్షణ ప్రయోగ. అది వేరండి, అది ఓకే, అది నేర్పించాను నేను. కానీ ఈ రూల్ నేర్చుకున్నాం కదా, గంగా అవి అక్కడ వచ్చినాయి కదా. గమ్ లేఖన నియమాల్లో ఏ నేర్చుకున్నామండి. సో అనుస్వారం తర్వాత ఏ అక్షరం అయితే ఉందో అప్పుడు అక్కడ ఆ ఆ వర్గంలోని పంచమాక్షరము అనుస్వారానికి బదులుగా వస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా కిమ్ నరహ అని ఉంది కదా. సో కాబట్టి అనుస్వారం తర్వాత నకారం ఉంది, నకారం ఏమో పవర్గంలోది కాబట్టి పవర్గంలోని పంచమాక్షరం అయినట్టు నకారమే, ఇంకొక నకారమే వస్తుంది. సో కిన్ నరహ రెండు కలిపితే కిన్నరహ. సో కిన్నరలు అని మనం విన్నాం కదా. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే మొదటి దానికి కిన్నరహ. సో ఎవరు పాట పాడుతున్నారు అంటే కిన్నరహ పాడు అని అర్థం. సో రెండోది కూడా కం కం పుష్ణాతి జాంగలం అంటే ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ కూడా సేమేనండి, కం కం. సో కం మొదటి కంలోని అనుస్వారానికి తర్వాత మళ్ళీ క వర్గం ఉంది కాబట్టి కవర్గంలోని పంచమాక్షరం ఏదైతే ఉందో కగంగా అని అది వస్తుంది. సో ఇది కంకం అవుతుంది. కంకం అంటే ఇక్కడ గ్రద్ద. సో ఈ మాంసం ఎవరిని పోషిస్తోంది అంటే గ్రద్దని పోషిస్తోంది అని చెప్పి ఆ కం కంని రెండు కలిపితే కంకం అవుతుంది సంధి చేస్తే. సో అది అక్కడ ఆన్సర్. రెండోది అంటే ఏమో కామితార్థ ప్రదా దేవగవి దాంట్లో కనుక మనము సో ఏ దేవగవి మనకి అమితమైనటువంటి కోరికల్ని తీరుస్తుంది అని చెప్పి అడిగారు ప్రశ్న. సో కాబట్టి ఇక్కడ అవగ్రహ చిహ్నం ఏదైతే ఉందో ఓకే అది మనకి కనుక తీసేస్తే అప్పుడు ఏమవుతుంది, అది పూర్తిగా కామితార్థ ప్రద అవుతుంది. సో కామితార్థ ప్రద అంటే ఎవరైతే మనం కోరుకున్నటువంటి వాటిల్ని ప్రసాదించేవారు ఉన్నారు వారు. సో ఎవరు కామధేను అన్నమాట. ఆ తర్వాత కిం శుకవత్ లో కూడా ఇప్పుడు కిం శుకవత్ అన్న రెండు కలిపితే గనక అనుస్వారం తర్వాత షకారం ఉంది కాబట్టి షకారం ఏమో ఏది వర్గీయ వ్యంజనం కాదు, అది అవర్గీయ వ్యంజనం, అలాగే ఉంటుంది అనుస్వారం. కాబట్టి కిం శుకవత్ అనేటటువంటిది ఏంటంటే కిం శుక అనేటటువంటి ఒక వృక్షం యొక్క పేరు అన్నమాట. కాబట్టి ఆ వనంలో ఆ వనము మొత్తం అంతా కూడా ఈ కిం శుక వృక్షాలతోటి నిండి ఉన్నది అని చెప్పి దీని యొక్క జవాబు. అర్థమైందా అండి మేడం? కిమ్ శుక అన్నది ఇంకొకసారి చెప్పరా, రిపీట్ చేయరా? కిం శుకవత్ అంటే ఏంటంటే అండి ఆ రెండింటిని కిం శుకవత్ అని వేరువేరుగా తీసుకుంటే కిం అంటే ప్రశ్నార్థకం ఏంటని, శుకవత్ అంటే చిలకలాగా, వనం అంటే వనం అని. సో కాబట్టి మనము కిం శుకవత్ ని రెండింటిని మనం చేస్తే కలిపితే కనుక అక్కడ యాక్చువల్ గా సంధి జరగడానికి ఏమీ లేదు. ఎందుకంటే అనుస్వారం తర్వాత వర్గీయ వ్యంజనం రాలేదు, అవర్గీయ వ్యంజనం. ఇప్పుడు ఇవన్నీ కూడా అవర్గీయ వ్యంజనం. కాబట్టి ఏంటంటే అనుస్వారం తర్వాత షకారం వచ్చింది కాబట్టి అక్కడ సంధి జరిగే అవకాశం ఏం లేదు, ఓన్లీ జస్ట్ మనం అక్కడ ఆ రెండు పదాలని కలుపుతారు. కాబట్టి కిం శుకవత్ అంటే ఏంటంటే కిం శుక ఏంటి ఆ వృక్షాలు ఉన్నటువంటి వనము అని అర్థం అన్నమాట. ఓకే. సమస్య తర్వాత సుభాషితం. సుభాషితంలో లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్ పిబేచ్ఛ మృగతృష్ణికాసు సలిలం పిపాసార్దితః కదాచిదపి పర్యటన్ శశవిషాణమాసాదయేత్ నతు ప్రతినివిష్ట మూర్ఖ జన చిత్తమారాధయేత్. సో ఇంకొకసారి లభేత సికతాసు తైలమపి యత్నతః పీడయన్ పిబేచ్ఛ మృగతృష్ణికాసు సలిలం పిపార్దితః కదాచిదపి పర్యటన్ శశవిషాణమాసాదయేత్ నతు ప్రతినివిష్ట మూర్ఖ జన చిత్తం ఆరాధయేత్. ఓకే, సో పద విభాగం చూద్దాం ముందర, ఆ తర్వాత అర్థం తెలుసుకుందాం.
సో మొదటి పాదంలో ఏమీ లేదు. సో లభేత సికతాసు తైలం అపి. తైలం అపి దగ్గర సంధి లేదు. ఓన్లీ 2 వర్ణాల యొక్క మేళనం, మ అండ్ అ యొక్క మేళనం. తైలం అపి యత్నతః పీడయన్. తర్వాత రెండో పదంలో పిబేచ్ఛ దగ్గర పిబేత ప్లస్ చ అన్నమాట. అది అక్కడ సంధి జరిగింది, వ్యంజన సంధి. ఓకే, సో పిబేత ప్లస్ చ. పిబేత కాదు, పిబేత్. ఓకే, ఆ పారస్మయపది కాబట్టి పిబేత్ ప్లస్ చ. ఆ తర్వాత మృగ తృష్ణికాసు అది ఒకటే పదం. సలిలం ఒకటే పదం. పిపాసార్దిత అది కూడా ఒకటే పదము. సో కదాచిదపిలో కదాచిత్ ప్లస్ అపి. కదాచిత్ ప్లస్ అపి దగ్గర అక్కడ జష్ట సంధి జరిగి త అన్నది ఏదైతే కదాచిత్లో త ఉందో అది దకారంగా మారి కదాచిదపి అయింది. తర్వాత పర్యటన్. తర్వాతది శశవిషాణం. శశవిషాణం. ఆ తర్వాత ఆసాదయేత్. సో కాబట్టి మ అండ్ ఆకి ఓన్లీ వర్ణ మేళనం జరిగింది, అక్కడ సంధి ఏమీ లేదు. శశ విషాణం ఆసాదయేత్. ఆ తర్వాత నెక్స్ట్ది న తు ప్రతినివిష్ట మూర్ఖ జన చిత్తం. అక్కడ వరకు కూడా ఒకటే పదం. ఎక్కడి నుంచి? ప్రతి దగ్గర నుంచి చిత్తం వరకు ఒకటే పదం. అది మళ్ళీ చదువుతాను. ప్రతి నివిష్ట మూర్ఖ జన చిత్తం అక్కడ వరకు ఒకటే పదం. ఆరాధయేత్ అన్నది ఒక పదం, మళ్ళీ వేరుగా పదం. సో సుభాషితకారుడు ఏం చెప్తున్నాడు? సో ఇది కూడా మనకి ఆల్రెడీ మేడం ఇది కూడా వర్ణమేళనమే కదండి, లాస్ట్ వర్డ్ కూడా అలాగైతే. చిత్తం ఆరాధయేత్ అక్కడ వర్ణమేళనం. మ అండ్ ఆ రెండు కలిస్తే మా అయింది, అంతే. వర్ణమేళనమే తప్ప అక్కడ సంధి ఏమీ లేదు. ఓకే, సో ఇక్కడ ఇది కూడా ఈ సుభాషితం కూడా మనకి తెలుగులో మనకి బాగా తెలుసు. మూర్ఖుల్ని ఎవరు కూడా రంజింపలేరు అని మనకు తెలుసు కదా. సో అదే ఇక్కడ సుభాషితం, ఇందులోంచి అది వచ్చింది అనమాట మనకి వాడుకలోకి. సో ఏమంటున్నాడు ఇక్కడ? సో ఒక్కొక్క లైన్ కి మనము అర్థం చెప్పుకున్నాము. సో ప్రతి లైన్ కి ఒక్కొక్క క్రియాపదం కూడా ఉంది. ఓకే, సో మొదటి దాంట్లో లభేత అనేటటువంటిది మనకి క్రియాపదం లకారము. అది లబ్ ధాతుకి అంటే దొరకవచ్చు అని అర్థం అనమాట. సో ఏం దొరకవచ్చు? యత్నతః పీడయన్. సో పీడయన్ అన్నది ఏంటంటే ఇది శత్రు ప్రత్యంత. అది మనకి పఠన్ లిఖన్ చలన్ లాగా పీడయన్ అంటే పీడిస్తూ అని అర్థం అన్నమాట. సో కాబట్టి ఏంటి? యత్నతః పీడయన్ సికతాసు తైలం అపి లభేత అంటే ఒకవేళ గనక మనము ప్రయత్నిస్తూ దాన్ని పీడిస్తూ సికతాసు అంటే సికత అంటే శాండ్, దాన్ని అంటారు ఇసుక అన్నమాట. సో ఇసుకని పీడించి పీడయన్ అంటే పిండడం అనే అది కూడా అర్థం కూడా తీసుకోవచ్చు ఇక్కడ. సో ఇసుకని గనక మనం పిండుతూ ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే ఏం దొరకవచ్చు? తైలం అపి లభేత. తైలం అంటే మనకి నూనె అయినా దానిలోంచి తీయచ్చు. ఇసుకలోంచి నూనె తీయగలమా అసలు? నార్మల్ గా అయితే పాసిబుల్ ఉండదు, దానిలో ఏముండదు, నూనె ఉండదు. కానీ ప్రయత్నించగా దాని నుంచి కూడా మనము తైలాన్ని తీయవచ్చు. ఇంకోటి రెండోది ఏం చెప్తున్నాడు? మృగ తృష్ణికాసు. మృగ తృష్ణిక అంటే ఏంటంటే మనకి ఎండమావులు ఉంటాయి కదా, ఎడారిలో ఎండమావులు ఉంటాయి. ఆ ఎండమావుల్లో నీళ్లు ఉంటాయా? సో ఏం చెప్తున్నాడు? సో పిపాసార్దిత అంటే దాహంగా ఉన్నటువంటి వాడు ఏం చేయొచ్చు? మృగ తృష్ణికాసు సలిలం పిబేత్. సో అలాంటి ఎండమావుల నుంచి, సలిలం అంటే వాటర్, జలం అని అర్థం అనమాట. సో కాబట్టి మృగ తృష్ణిక నుంచి, ఎండమావుల నుంచి వాడు నీళ్ళనైనా తాగవచ్చు దాహం ఉన్నవాడు. అలాగే కదాచితపి ఎప్పుడైనా సరే, అంటే ఎప్పుడో ఒకప్పుడు అవదు ఇది, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఏమవ్వచ్చు? పర్యటన్. ఇప్పుడు పర్యటన్ అన్నది కూడా ఏంటంటే ఇది కూడా మనకి శత్రు ప్రత్యయం అంటే వెళ్తూ
పయనిస్తూ లేకపోతే తిరుగుతూ ఉన్నటువంటి వాడు ఎప్పుడో ఒకప్పుడు దేన్ని వాడు చూడొచ్చు, లేకపోతే వాడు వాడికి దొరకవచ్చు అంటే శశ విషాణం. శశ అంటే కుందేలు. కొమ్ములు ఉంటాయా? ఉండవు. కానీ వీడు గనక తిరుగుతూ ఉన్నవాడు ఎప్పుడో ఒకప్పుడు వాడికి ఈ కుందేలుకి అంటే కొమ్ములు ఉన్న కుందేలు కూడా కనిపించవచ్చు. ఆసాదయేత్ అంటే దొరకడం అన్నమాట. సో అతను దాన్ని సాధించుకోవచ్చు, లేకపోతే చూడవచ్చు, దాన్ని అతనికి దొరకవచ్చు అన్నమాట. కానీ నతు కానీ అంటే ఈ పైన చెప్పినవన్నీ కూడా జరగవచ్చు. జరగవచ్చు, పాసిబిలిటీ లేదు, అవకాశం లేదు, కానీ జరిగితే జరగవచ్చు. కానీ నతు ప్రతి నివిష్ట మూర్ఖ జన చిత్తం. ప్రతి నివిష్ట అంటే ఏంటంటే మూర్ఖుడు కనుక ఏదైనా పట్టుకుంటే మన తెలుగులో అంటాం, నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అని. అలా గనక మూర్ఖుడు ఏదైనా గనక ఒక విషయాన్ని అలా మూర్ఖంగా పట్టుకుంటే, లేకపోతే అట్లాంటి దాన్ని ఏమంటారు, చిత్తం కలిగినటువంటి వాడు, ఆ మూర్ఖుడు ఎవడైతే ఉన్నాడో వాడిని న ఆరాధయేత్. సో ఎప్పుడైనా శ్లోకంలో న వస్తే కనుక అది మనం క్రియాపదంతో చేస్తామని మనకు తెలుసు. కాబట్టి ప్రతి నివిష్ట మూర్ఖ జన చిత్తం న ఆరాధయేత్ అంటే అతన్ని మనము సంతృప్తి పరచలేము. ఎటువంటి లాజిక్ చెప్పినా, ఎంత అది లాజికల్ గా కరెక్ట్ అయినా ఏమైనా సరే మూర్ఖుడికి మాత్రం ఎవరు కూడా ఏమీ చెప్పలేరు అన్నమాట. వాడిని రంజింపలేము. తెలుగులో అన్నట్టుగా మూర్ఖుని మనసు రంజింపజాలము. కాబట్టి అతని మనసుని మనం ఎప్పటికీ కూడా సంతోషపెట్టలేము అన్నమాట. ఇది ఈ సుభాషితం యొక్క అర్థం. ఇది భర్తృగారి సుభాషితం మహోదయ. అవునండి, కరెక్ట్, భర్తృగారి సుభాషితం. ఓకే, సో అర్థమైందా? క్లియరా? క్లియర్ అండి, క్లియర్ అండి. సమ్యక్. తర్వాతది వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితర్జయంతి రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం ఆయుః పరిశ్రవతి భిన్న ఘటాదివాంబః లోకస్తథాప్య హితమాచరతితి చిత్రం. సో ఇంకొకసారి, వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితర్జయంతి రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం ఆయుః పరిశ్రవతి భిన్న ఘటాదివాంబః లోకస్తథాప్య హితమాచరతితి చిత్రం. సో కాబట్టి పద విభాగం ముందర చూసి అప్పుడు అర్థం తెలుసుకుంది. వ్యాఘ్రీవాల దగ్గర వ్యాఘ్రీ ఇవ, అది వ్యాఘ్రహ కాదు, గుర్తుపెట్టుకోండి. వ్యాఘ్రీ ఇవ, అక్కడ సవన దీర్ఘ సంధి జరిగింది, వ్యాఘ్రీవ. ఆ తర్వాత తిష్టంతి జర పరితర్జయంతి రోగాశ్చ దగ్గర రోగాహ చ, అక్కడ విసర్గ యొక్క అక్కడ షకారమైంది. ఫస్ట్ ముందర అది సకారం అవుతుంది, తర్వాత ఇంకో సంధితోటి షకారం కూడా అవుతుంది. కాబట్టి రోగాహ చ. ఆ తర్వాత శత్రవ ఇవ దగ్గర విసర్గ లోపం జరిగింది, శత్రవః ఇవ ప్రహరంతి దేహం. తర్వాత ఆయుః పరిశ్రవతి భిన్న ఘటాది వాంబః. ఓకే, సో కాబట్టి భిన్న ఘటాత్ ఇవ అంబః. సో భిన్న ఘటాది వాంబః అని ఉంది కదా, అక్కడ భిన్న ఘటాత్ ఇవ అంబః అని వేరియంట్. సో భిన్న ఘటాత్ని ఇవ దగ్గర జష్ట సంధి జరిగింది, అందుకనే అక్కడ తకారం బదులు దకారం వచ్చింది, ది అయింది, ఇవ. ఆ తర్వాత ఇవ అంబః దగ్గర అక్కడ కూడా సవన దీర్ఘ సంధి జరిగింది కాబట్టి ఇవాంబః అయింది అక్కడ. ఆ తర్వాత లోకః, ఇక్కడ లోకః తథా, ఈ రెండింటి మధ్యలో లోకః తథా, సో విసర్గ యొక్క సకారం జరిగింది. తథాప్య హితం, అక్కడ తథాప్య హితం దగ్గర తథా అపి అహితం, 3 ఉన్నాయి అక్కడ, తథా అపి. సో తథా అపి దగ్గర ఏం జరిగింది, తథాపి అయింది కదా. సో అక్కడ సవర్ణ దీర్ఘ సంధి. అపి అహితం
దగ్గర యణ సంధి, అందుకనే అప్యహిత అనే వచ్చింది అక్కడ. సో అహితం, ఆ తర్వాత ఆచరతి, అహితం ఆచరతి దగ్గర మ అండ్ ఆ దగ్గర వర్ణమేళనం జరిగింది, సంధి ఏం జరగలేదు. ఆచరతీతి దగ్గర ఆచరతి ఇతి, అక్కడ సవర్ణ దీర్ఘ సంధి, తర్వాత చిత్రం. సో ఇది పద విభాగము. సో ఏమంటున్నాడు సుభాషితకారుడు అంటే, సో ఫస్ట్ లైన్ తీసుకుంటే కనుక వ్యాఘ్రీవ తిష్టతి జర. మరొకసారి చెప్పరా, ఇదే లాస్ట్ లైన్. ఓకే, సో ఇంకొకసారి మొత్తం చెప్తానండి, వినండి. సో వ్యాఘ్రీ ఇవ తిష్టతి జరా పరితర్జయంతి, రోగాః చ శత్రవః ఇవ ప్రహరంతి దేహం, ఆయుః పరిశ్రవతి భిన్న ఘటాత్ ఇవ అంబః, తర్వాత లోకః తథా అపి అహితం ఆచరతి ఇతి చిత్రం. ఓకేనండి సత్య రామలక్ష్మి గారు, ఓకేనా? ఓకే మేడం. ఓకే. ఇప్పుడు సుభాషితకారుడు ఏమంటున్నాడు అంటే, సో ఒక్కొక్క లైన్ తీసుకుందామండి. సో వ్యాఘ్రీ ఇవ తిష్టతి జరా పరితర్జయంతి. సో జర అంటే ముసలితనం. సో జర అన్నది స్త్రీలింగ పదము, అందుకనే సో దీనికి విశేషణంగా వ్యాఘ్రీ అని వాడారు. సో ఇది పుల్లింగం కాదు కాబట్టి వ్యాఘ్రహ అని వాడలేదు, వ్యాఘ్రీ అని వాడారు. సో ఈ ముసలతనం ఎలాంటిది అంటే ఒక వ్యాఘ్రం లాంటిది, అంటే స్త్రీలింగంలో వ్యాఘ్రం లాంటిది. సో ఏం చేస్తుంది అది? తిష్టతి, కూర్చుంటుంది. ఏం చేస్తుంది కూర్చుని? పరితర్జయంతి. సో మన ఎదురుకుండా ఉండి, అంటే ముసలితనం వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది? తర్జయంతి అంటే తర్జయతి అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా భయపెట్టడం అనమాట. సో తర్జయంతి అన్నది ఇక్కడ ఏంటంటే ఇది శత్రు ప్రత్యయంత స్త్రీలింగం కాబట్టి తర్జయంతి అని దీర్ఘం వచ్చింది అనమాట యాక్చువల్లీ. సో కాబట్టి పరితర్జయంతి అంటే భయపెడుతూ ఉంటుంది. సో ముసలితనం అన్నది వ్యాఘ్రం లాగా మన ఎదురుకుండా ఉండి మనని భయపెడుతూ ఉంటుంది. అలాగే ఇంకా ఏం జరుగుతుంది? రోగాః శత్రవః ఇవ ప్రహరంతి దేహం. సో రోగాలు శత్రవః, శత్రుః పుల్లింగ పదము ఉకారాంతము, దానికి బహువచనం శత్రవః. సో శత్రవః అంటే శత్రువులు అని. సో శత్రవః ఇవ అంటే శత్రువులు లాగా, రోగాలు ఏం చేస్తాయి? శత్రువులు లాగా దేహాన్ని ప్రహరంతి, దేహాన్ని ఆక్రమిస్తాయి, లేకపోతే దేహాన్ని దెబ్బతీస్తాయి అని. ఆయుః పరిశ్రవతి భిన్న ఘటాత్ ఇవ అంబః. ఒకవేళ కనుక చిల్లి కుండలో, సో భిన్న ఘటాత్ అంటే ఘటః అంటే కుండ, భిన్న అంటే చిల్లులు ఉన్నటువంటి కుండ. సో భిన్న ఘటాత్ అంటే విరిగి చిల్లులు ఉన్నటువంటి కుండ నుంచి ఎలా అయితే ఇవ అంబః అంటే ఒకవేళ దానిలో నీళ్లు ఉంటే కనుక దాంట్లోంచి ఎలా నీళ్లు పోతే ఒక్కొక్క చుక్కగా మనకు తెలియకుండానే దానిలోంచి నీళ్లు వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ఆయువు ఏమవుతుందంటే మన ఆయువు ఎలా పోతుందంటే నెమ్మదిగా అలా ఆ నీరు దానిలోంచి కుండలోంచి జారిపోతున్నట్టుగా మన ఆయువు కూడా అయిపోతూ ఉంటుంది. జారిపోవడం అంటే ఏం లేదు, అయిపోతూ ఉండడం, టైం అయిపోతూ ఉండడం. సో కాబట్టి అలా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి మనలో. సో ఏమవుతుంది? వ్యాఘ్రంలాగా ముసలితనము మనని భయపెడుతూ ఉంటుంది, రోగాలు శత్రువుల్లాగా మన దేహాన్ని ఆక్రమించుకుంటూ ఉంటాయి. అలాగే మన ఆయువు ఏదైతే ఉందో అదేమో చిల్లున్న ఘటనలోంచి నీళ్లు ఎలా స్రవిస్తాయో అలాగే మన ఆయువు అయిపోతూ ఉంటుంది. అయినా సరే ఏమవుతుంది? లోకః తథా అపి. ఇక్కడ లోకః అంటే అర్థం ఏంటంటే జనః, మనిషి అని అర్థం అనమాట. లోకః మామూలుగా మనం లోకం అంటే లోకం అని తీసుకుంటాం మొత్తం అంతా అని, బట్ ఇక్కడ లోకః అంటే ఒక మనిషి అని అర్థం. సో లోకః తథా అపి, ఇన్ని జరుగుతున్నా కూడా ఏం చేస్తాడు? అహితం ఆచరతి. అయినా కూడా అంటే ముసలితనం వచ్చి అంత అయిపోతూ ఉన్న తర్వాత కూడా అతను అహితం ఆచరతి. అహితం అంటే హితం కాంది అహితం, కాబట్టి అతను చెడునే చేస్తూ ఉంటాడు ఇంకాను. ఇది ఆచరతి ఇది చిత్రం. సో ఇది ఆశ్చర్యకరం. చిత్రం అంటే ఇక్కడ ఆశ్చర్యకరం అనమాట. సో నార్మల్గా మనకి
వయసు వస్తున్న కొద్దీ లేకపోతే ఎక్స్పీరియన్స్ అనుభవం వస్తున్న కొద్దీ మనం అహితం చేయకూడదు అని ఆలోచిస్తాం. కానీ ఇక్కడ చెప్పిన సుభాషితకారుడు చెప్పిన మనిషి ఇన్ని జరుగుతున్నా సరే ఇంకా దాన్ని ఏమంటారు అహితము ఆచరిస్తున్నాడు. కాబట్టి ఇది ఏమిటి ఆశ్చర్యము అని చెప్పి సుభాషితకారుడు అడుగుతున్నాడు. అర్థమైందండి? అవగతం. దీని తాత్పర్యం ఇందాకటిది చదవలేదు మొదటిది. సో ఒకసారి మళ్ళీ చదువుతాను, తాత్పర్యం వినండి. మొదటి దానికి, ప్రయత్నంతో పిండితే ఇసుక నుండి కూడా నూనెను తీయవచ్చు. ఎండమావిలో నీటితో దప్పికగా ఉన్నవారి దాహం తీర్చవచ్చు. తిరిగి తిరిగి కుందేటి కొమ్మును పొందవచ్చు, కానీ మొండితనంతో నిండిన మూర్ఖుని మనసు రంజింప చేయటం అసాధ్యం. అది మొదటి దానికి. రెండోది, ఇప్పుడు దానికి, ఆడపులిలాగా ముసలితనం బెదిరిస్తూ ఉంటుంది. రోగాలు శత్రువులలాగా శరీరంపై దాడి చేస్తూ ఉంటాయి. రంధ్రంతో ఉన్న కుండ నుంచి నీరు కారుతున్నట్టుగా వయస్సు తరిగిపోతూ ఉంటుంది. అయినా లోకంలోని ప్రజలు పుణ్యం సంపాదించకుండా ఇతరులకు కీడుడు తలపెట్టడమే విచిత్రంగా ఉంటుంది అని చెప్పి. తర్వాత అన్వయ క్రమము. ఒక్క నిమిషం అండి. ఓకే. సో కిందటి పాఠంలో మనం ఏం చూసాము, భరతుడు వనానికి వెళ్ళి రాముడితోటి రాముడిని అడిగాడు తిరిగి రమ్మని మంచి రాజ్యం కోసం అని చెప్పి. అలాగే నువ్వే ధర్మజ్ఞుడివి, నువ్వే రాజువి, తగినటువంటి వాడివి అని చెప్పి కూడా చెప్పాడు. ఆ తర్వాత శ్లోకము ఈ పాఠంలోది. రామోపి పరమోదారః సుముఖః సుమహాయశాః న చైచ్చత్ పితురాదేశాత్ రాజ్యం రామో మహాబలః. సో ఇంకొకసారి, రామోపి పరమోదారః సుముఖః సుమహాయశాః న చైచ్చత్ పితురాదేశాత్ రాజ్యం రామో మహాబలః. సో పద విభాగం చూస్తే కనుక మొదటి పదంలో రామోపి దగ్గర రామః అపి. సో ఇక్కడ ఫస్ట్ రామః దగ్గర విసర్గ యొక్క ఉకారము, తర్వాత గుణసంధి జరిగింది. ఆ తర్వాత రామో అయింది అది. సో రామో ప్లస్ అపి పూర్వరూప సంధి రామో పి అయింది. కాబట్టి రామః అపి ఇక్కడ. ఆ తర్వాత పరమోదారః సుముఖః సుమహాయశాః. ఆ తర్వాత న చ ఐచ్చత్. సో నా అన్నది విడిగానే. సో చైచ్చత్ దగ్గర చ ప్లస్ ఐచ్చత్ వృద్ధి సంధి జరిగింది. కాబట్టి తర్వాత పితురాదేశాద్ రాజ్యం. ఇదంతా ఒకటే పదంలో 3 ఉన్నాయి. కాబట్టి ముందర 2 తీసుకుంటే పితురాదేశాద్ అని తీసుకుంటే పితుహు ఆదేశాత్. కాబట్టి పితుహు పితు తర్వాత ర ఉంది. ఆ రేఫా ఎలా వచ్చిందంటే విసర్గతోటి అనమాట. విసర్గ సంధి అయింది అక్కడ. సో పితుహు ఆదేశాత్. సో కాబట్టి పితుహు ఆదేశాత్ తర్వాత ఆదేశాత్ ప్లస్ రాజ్యం దగ్గర జస్ట్ సంధి జరిగింది. కాబట్టి ఆదేశాత్. ఆ తర్వాత రామో దగ్గర మళ్ళీ ఇక్కడ కూడా రామః గుణసంధి, విసర్గ ఉకారము గుణసంధి. ఆ తర్వాత మహాబలః. సో పద విభాగం చూస్తే రామః అపి పరమోదారః సుముఖః సుమహాయశాః న చ ఐచ్చత్ పితుః ఆదేశాత్ రాజ్యం రామః
మహాబలః. సో కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకంలో రాముడి గురించి చెప్తున్నారు. ఒక్క నిమిషం అండి. సో ఇక్కడ ఈ శ్లోకంలో రాముడి గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? రామః అపి పరమోదారః. పరమోదారః అంటే పరమ ఉదారః అంటే చాలా ఉదారమైనటువంటి వాడు, ఉదారమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. సుముఖః అంటే ఎప్పుడు శాంతంగా ఉండేటటువంటి ముఖం కలవాడు అని కూడా తీసుకోవచ్చు. అందంగా ఉన్న ముఖం అని కూడా తీసుకోవచ్చు. సో అలాంటి ముఖం కలవాడు. సుమహాయశాః అంటే చాలా మంచి పేరు ఉన్నటువంటి వాడు అని అర్థం. సో ఈ మూడు కూడాను రామఃకి విశేషణాలు. పరమోదారః, సుముఖః, సుమహాయశాః అన్నది రామఃకి విశేషణాలు. ఆ తర్వాత న చ ఐచ్ఛత్. సో ఐచ్ఛత్ అన్నది క్రియాపదము, లంగ్లకారము, భూతకాలంలో ప్రథమ పురుష ఏకవచనం. సో రామః న ఐచ్ఛత్ అంటే రామః న ఇచ్చతి, తనకి ఇష్టం లేదు. ఏంటి అది? రాజ్యం. రాజ్యం అనేది ఉంది కదా. సో రాజ్యం న ఐచ్ఛత్. సో పితురాదేశాత్. సో పితురాదేశాత్ అంటే తండ్రి యొక్క ఏదైతే ఆదేశం ఉందో, నువ్వు వనానికి వెళ్ళాలి అని చెప్పి అక్కడే ఉండాలి 14 ఏళ్ళు అన్నది ఏదైతే ఆజ్ఞ ఉన్నదో, ఆయన యొక్క ఆజ్ఞ, దశరథుడి యొక్క ఆజ్ఞ, ఆ ఆదేశం మేరకు రాముడు తనకి రాజ్యం ఇష్టం లేదు అని చెప్పడం. సో మహాబలః అన్నది కూడాను రామఃకి విశేషణమే, మహాబలవంతుడైనటువంటి రాముడు. సో కాబట్టి ఇక్కడ మనం అన్వయక్రమం ఎలా చేస్తాం అంటే ఫస్ట్ కర్త వస్తాడు, కర్తకి ముందర ఉన్నటువంటి విశేషణాలన్నీ మనం రాసుకుంటాం. సో కాబట్టి రామః అన్నది విశేషము, కర్త. సో దానికి అన్ని ముందర విశేషణాలు. పరమోదారః, సుముఖః, సుమహాయశాః, మహాబలః రామః అపి. అతను కూడా అంటే అతను కూడా అని ఎందుకన్నాడంటే కిందటి శ్లోకంలో లేకపోతే అంతకు ముందర శ్లోకంలో భరతుడికి రాజ్యం ఇష్టం లేదు అని చెప్పాడు కదా. సో అందుకని ఇక్కడ కూడా అపి అన్నది వాడారు. రామః అపి, రాముడికి కూడా తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు రాజ్యం ఇష్టం లేదు. నా ఐచ్ఛత్ అని ఇది అన్వయము. సో దీనికి అర్థము, తాత్పర్యము అతి ఉదారః అంటే అతి ఉదారః, సుముఖః. సో సుముఖకి సుముఖ అనే రాశాను, ఇంకో పదమేమి దొరకలేదు కాబట్టి. ఆ తర్వాత సుమహాయశాకి విఖ్యాత అంటే పేరు కలిగినటువంటి వాడు. సో మహాబలకి మహాబలః అని కూడా రాసుకోవచ్చు. రామః పితుః ఆదేశాత్ రాజ్యం నైచ్ఛత్. సో దీంట్లో ఏమి స్పెషల్గా వేరుగా రాయాల్సినటువంటిది ఏమీ లేదు. సో అంతేను. తర్వాత వీళ్ళు ఇచ్చిన తాత్పర్యం మీరు చదవచ్చు. ఒకసారి నేను చదువుతాను, వినండి. రాజ్యం న్యాయబద్ధంగా అగ్రయుడికే చెందాలి అని భావించి భరతుడు రాజ్యాన్ని స్వీకరించలేదు. రామునికి రాజ్యం దక్కకూడదని కోరింది కైకేయి. దశరథుడు అందుకు ఒప్పుకున్నాడు. రాముడు అడవులకి వెళ్ళిపోయాడు. అలాంటప్పుడు రాజ్యాన్ని స్వీకరించడానికి రాముడు ఎలా అంగీకరిస్తాడు? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రాముడి వనవాసాన్ని ఆపలేకపోయాడు దశరథుడు. అలాంటి తండ్రికి పుట్టిన రాముడు తండ్రి ఆదేశాన్ని పాలించడం మారుస్తాడు. భరతుడు వేడుకున్నంత మాత్రాన రాముడు తన పితృవాక్య పరిపాలన అనే వ్రతాన్ని మరిచాడా? అందుకే రాముడు రాజ్యాన్ని స్వీకరించలేదు అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత శ్లోకం వచ్చేసి పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః. ఇంకొకసారి పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః. సో ఇక్కడ పద విభాగం చూస్తే పాదుకే చాస్య దగ్గర చ అస్య సవర్ణ దీర్ఘ సంధి. సో చ అస్య రాజ్యాయ న్యాసం
దత్వా పునః పునః నివర్తయామాస. తతో దగ్గర తతః విసర్గ యొక్క ఉకారము తర్వాత గుణ భరతం భరతాగ్రజః. సో ఇది పద విభాగం. ఇంకొకసారి పద విభాగం చూద్దాం. పాదుకే చ అస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతః భరతం భరతాగ్రజః. సో ఇక్కడ కూడా రాముడి గురించే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే సో ఇక్కడ పాదుకే అంటే 2 పాదుకలు ఉంటాయి కాబట్టి పాదుక అన్నది స్త్రీలింగము. సో కాబట్టి ద్వివచనం తీసుకుంటే పాదుకే, సీతేలాగే పాదుకే. సో 2 పాదుకలు. అస్య రాజ్యాయ అంటే ఆ యొక్క రాజ్యం కోసము. రాజ్యాయ అంటే రాజ్యం, రాజ్యాయ చతుర్థి విభక్తి, అస్య షష్ఠి. సో ఈ యొక్క రాజ్యం కొరకు న్యాసం దత్వా. న్యాసం అంటే ఏంటంటే ఏదైనా తనని తెలిపేటటువంటిది. మనం ప్రతినిధి అంటాం, లేకపోతే రిప్రజెంటేటివ్ అని ఏదైతే ఇంగ్లీష్లో అంటామో అది ప్రతినిధిత్వం కోసమని చెప్పి, అంటే రాముడు తన యొక్క ప్రతినిధిత్వం కోసం అని చెప్పి న్యాసం దత్వ అంటే ఆ యొక్క పాదుకల్ని తన యొక్క ప్రతినిధులుగా దత్వ ఇచ్చి పునః పునః మళ్ళీ మళ్ళీ ఏం చేశాడు, నివర్తయామాస అంటే తిరిగి వెళ్ళిపోమని చెప్పి తిప్పి పంపించేశాడు భరతుణ్ణి. భరతం నివర్తయామాస, భరతుణ్ణి తిప్పి పంపించేశాడు అని అర్థం. తతః అంటే అప్పుడు. యాక్చువల్గా తతః అన్నది మనం రాసినప్పుడు ముందర తాత్పర్య లేకపోతే అన్వయానికి అన్నిటికంటే ముందర రావాలి. తతః అంటే అర్థం ఏంటంటే తస్మాత్ అని అర్థం. అంటే ఆ తర్వాత. ఏ తర్వాత? కిందటి శ్లోకంలో ఏం చెప్పారో దాని తర్వాత అని చెప్పి. అంటే కిందటి శ్లోకంలో ఏం చెప్పారు, రాముడికి కూడా రాజ్యం ఇష్టం లేదు అని చెప్పి చెప్పడం, లేకపోతే ఇంతకు ముందర శ్లోకాల్లో ఇవంతా చెప్పిన తర్వాత అయిన తర్వాత అని అర్థం అనమాట. సో కాబట్టి తతః అంటే ఆ తర్వాత అని అర్థం. సో భరతం అంటే భరతుణ్ణి, భరతాగ్రజ. భరతాగ్రజ అంటే ఇక్కడ ఎవరు? రాముడు. రాముడు. కాబట్టి రాముడు అని అనకుండా భరతాగ్రజ అని చెప్పి అన్నారు. సో కాబట్టి మనం అన్వయం రాసినప్పుడు అదే క్రమంలో ముందర కర్త, తర్వాత మిగతా పదాలు, తర్వాత కర్మ, తర్వాత క్రియ రాసుకోవాలి. సో కాబట్టి తతః. సో దాని తర్వాత అన్న కాబట్టి ఇది ముందర రావాలి. భరతాగ్రజ రాముడు అస్య రాజ్యాయ అంటే ఈ రాజ్యం కోసము పాదుకే న్యాసం దత్వ అంటే తన యొక్క పాదుకల్ని ప్రతినిధులుగా దత్వ ఇచ్చి భరతం అంటే భరతుణ్ణి పునః పునః నివర్తయామాస మళ్ళీ మళ్ళీ వెళ్ళిపో అని చెప్పి చెప్పాడు అన్నమాట. సో అది దీని అర్థము. సో అన్వయార్థం చూస్తే సంస్కృతంలో భరతః రాజ్యం న ఇచ్చతి, రామః వనాత్ న ప్రత్యాగచ్చతి. సో భరతుడికి రాజ్యం ఇష్టం లేదు, రాముడేమో వనం నుంచి తిరిగి రాడు. రామః పాదుకా ద్వయం స్వస్య ప్రతినిధి రూపేణ భరతం దత్తవాన్. సో తన యొక్క ప్రతినిధి రూపంగా ఆయన తన యొక్క 2 పాదుకల్ని భరతుడికి ఇచ్చాడు. భరతః న్యాసం ప్రాప్యాపి తతః న ప్రత్యాగచ్చతి. సో భరతుడు ఆ న్యాసం ఏదైతే పాదుక ద్వయం ఉన్నాయో అవి పొందినా కూడా, ప్రాప్య అపి అంటే పొందినా కూడా అక్కడి నుంచి తిరిగి వెళ్ళలేదు. అందుకని అతః రామః తం వారం వారం నివర్తయామాస. అందుకని అతన్ని వెళ్ళిపో నువ్వు అని చెప్పి చెప్తూ ఉన్నాడు అన్నమాట. అది దీని యొక్క అర్థం. అవగతం వా? అందరూ అవగతం మహోదయ. అవగతం. అందరూ లెసన్ చదివి వచ్చారా? చదవండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకి సంధులలో ఇంతవరకు మనం ఎన్ని సంధులు చూసాం? ఎన్ని సంధులు చూసాం మొత్తం? కౌంట్ చేస్తున్నారా లేకపోతే ఆలోచిస్తున్నారా? ఎన్ని సంధులు చూసాం మొత్తం? క్లాసులో ఉన్నారా అందరూ? ఉన్నాం మహోదయ.
మహోదయ. మనం సవర్ణ దీర్ఘ సంధి గుణ సంధి గుణ సంధి, యంత్ర సంధి పూర్వరూప సంధి పూర్వరూప సంధి యాంతవంత సంధి విసర్గ సంధి. విసర్గ సంధి మీరు చూడలేదు, చెప్పలేదండి. మనం ఉక్కినే పద విభాగంలో నేర్చుకున్నాం తప్ప అది సంధి పూర్తిగా నేర్చుకోలేదు. సో 6 సంధులు చూసాం మేడం. 6 సంధులు నేర్చుకున్నాం. ఓకే, సో మొత్తం స్వర సంధులు 6 సంధులే. ఓకే, కొన్ని ఉన్నాయి బట్ అది మనకి ఇక్కడ లేవు ప్రస్తుతానికి, వాటితో మనకి అది సంబంధం లేదు. సో 6 సంధులు నేర్చుకున్నాము. సో 6 సంధుల్లోనూ మనము ఫస్ట్ సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, ఆ తర్వాత వృద్ధి సంధి, తర్వాత పూర్వరూప సంధి, తర్వాత ఎడ సంధి, తర్వాత యంత్ర సంధి యాంతవంత. ఓకే, సో కొంచెం ప్రాక్టీస్ చేశారా ఈ సంధులు? చేశాం మేడం. యాంతవంతా కొంచెం డిఫికల్ట్ గా ఉంది మేడం. ఎండ్ సంధి వరకు కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటే పర్వాలేదు అనిపిస్తుంది. యాంతవంతా కొంచెం డిఫికల్ట్ అంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓకే, సో పర్వాలేదు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ పాఠంలో నేర్చుకోబోయేది ఏంటంటే కొంచెం వేరే, ఇది సంధులు కాదు యాక్చువల్గా ఇప్పుడు నేర్చుకోబోయేవి. ఇది దీన్ని ఒక వేరే ఒక రూల్ లాగా తీసుకోవచ్చు అనమాట. సంధులు కాదు ఇవి. సో మొదటిది ఏంటంటే ప్రకృతి భావ అని ఒక ఇది. సో ప్రకృతి భావ అంటే అది ప్రకృతి అంటే నేచురల్ గా అని అర్థం. సో దాని యొక్క భావం అని లూజ్ గా దాని మీనింగ్. సో ఈ ప్రకృతి భావంలో ఏమవుతుంది అంటే ఇప్పుడు మనకి రు అన్నది రు ఉన్నాయి కదా స్వరాల్లో. సో రు అన్నది మనకి ఎక్కడెక్కడ ఏ ఏ సంధుల్లో ఉత్తర పదంలో వస్తుంది? ఉత్తర పదంలో ఒక్కొక్కటి చెప్పండి. రాధిక గారు మీరు చెప్పండి. గుణ సంధిలో వస్తుంది మేడం. గుణ సంధిలో వస్తుంది వస్తుంది ఉత్తర పదంలో. పూర్వ పదంలో ఏమొస్తుంది? పూర్వ పదంలో ఏమొస్తుంది? ఇంకెవరైనా చెప్తారా? పూర్వ పదంలో ఏమొస్తుంది గుణ సంధిలో? వస్తుంది మేడం. వస్తుంది. సమ్యక్ ఉత్తమం. సో మొదటి గుర్తుపెట్టుకోండి, నేను ఎందుకు అడుగుతున్నాను, దాని మీద ఆధారపడే ఈ ప్రకృతి భావ ఉంది. ఓకే, సో మనకి గుణసంధిలో ఉత్తర పదంలో రు వస్తుంది, పూర్వ పదంలో ఆలు వస్తాయి. ఇది ఒక చోట రు వచ్చింది. రెండో చోట ఉత్తర పదంలో రు ఎక్కడ వస్తుంది? వరుసగా రండి పైన. వస్తుంది కదా. సో సవర్ణ దీర్ఘ సంధిలో ఉత్తర పదంలో రుకారం వస్తుంది, పూర్వ పదంలో కూడా రుకారం వస్తుంది. 2 కేసులు అయినాయి. సవర్ణ దీర్ఘ సంధి, ఆ తర్వాత గుణ సంధి. ఇంకొక చోట వస్తుంది. ఇంకెక్కడ వస్తుంది? సంధిలో వస్తుంది. ఎణ సంధిలో రు వస్తుంది. అది పూర్వ పదంలో దాని అంటారు ఇకారం వచ్చినా ఉకారం వచ్చినా సరే పర్వాలేదు, కానీ ఉత్తర పదంలో. కాబట్టి ఈ 3 సంధుల్లోనూ అంటే సవర్ణ దీర్ఘ సంధిలో ఉత్తర పదంలో రుకారం ఉంది, అలాగే గుణ సంధిలో ఉత్తర పదంలో రుకారం ఉంది, యణ సంధిలో ఉత్తర పదంలో రుకారం ఉంది. సో ఈ 3 సంధుల్లోనూ ఎక్కడెక్కడైతే ఉత్తర పదంలో రుకారం ఉందో అక్కడ ఏమవుతుందంటే ఈ ప్రకృతి భావ అన్న చోట సంధి జరగక కూడా పోవచ్చు, సంధి చేయాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు. ఓన్లీ ఎప్పుడు ఉత్తర పదంలో రు ఉన్నప్పుడు మాత్రమే. మిగతావన్నీ కండిషన్స్ యాజ్ ఇట్ ఈస్ ఆ సంధులకి ప్రాపర్ గానే ఉంటాయి, అదేమీ మారదు. ఓన్లీ ఇక్కడ ఏంటంటే ప్రకృతి భావంలో ఉత్తర పదంలో రు ఎక్కడెక్కడైతే ఉన్నదో గుణ సంధిలో, యణ సంధిలో, లేకపోతే సవర్ణ దీర్ఘ సంధిలో, ఈ 3 చోట్ల కూడా ఐదర్ సంధి సంధులు జరగచ్చు, లేకపోతే సంధి జరగకుండా కూడా 2 పదాలని జస్ట్ కలిపి కూడా మనము రాయవచ్చు అని మనకి రూల్ ఉంది. కాబట్టి అది మనము అట్లా చేయొచ్చు. దాన్నే ప్రకృతి భావ అంటారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని చదువుతాను, వినండి. నేను కింద పేజ్ నెంబరు 159. సో కాబట్టి ఈ ఉదాహరణలన్నీ ఇచ్చిన తర్వాత కింద వాళ్ళు రాశారు ఈ విధంగా
పదాంతంలో ఉండే ఆ, ఆ, ఈ, ఉ, రు వర్ణాలకు పరంగా రు కారం ఉంటే వికల్పంగా ప్రకృతి భావము వస్తుంది అని. ఓకే, సో ప్రకృతి భావం అంటే నిమిత్తం ఉన్నప్పటికీ సంధి కార్యము జరగదు. కాబట్టి అక్కడ సంధి జరిగే అవకాశం ఉంది. సో సంధి జరిగే అవకాశం లేకుండా ప్రకృతి భావం ఉండదు. సంధి జరిగే అవకాశము ఉండాలి, మనం సంధి చెయ్యకపోవడం కూడా చేయొచ్చు అన్నమాట. సో కాబట్టి సంధి కార్యము ప్రకృతి భావం ఉంటే నిమిత్తం ఉన్నప్పటికీ సంధి కార్యం జరగదు. వికల్పం అంటే మరో పక్షం కూడా ఉంటుంది. సో వికల్పం అంటే ఏంటంటే అనదర్ ఆప్షన్, ఇంకొక ఆప్షన్, ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. సో కాబట్టి సో వసంత ప్లస్ ఋతువు, అందులో ప్రకృతి భావం వస్తే వసంత ప్లస్ ఋతువు అని రూపం రెండు కలిపి రాయొచ్చు. వికల్ప భావం అయితే సో అలా అయినా రాయొచ్చు, లేకపోతే వికల్ప భావం తీసుకుని సంధి చేసి అక్కడ వసంత ఋతువు అని కూడా మనం అక్కడ సంధి చేసి రాయొచ్చు అన్నమాట. సో రు కలిపితే అక్కడ ఏం జరిగింది, గుణసంధి జరిగింది. కాబట్టి గుణసంధి కూడా చేయొచ్చు, లేకపోతే రెండు పదాలని అలాగే మనము వాటి రూపాల్లో అలాగే వదిలేసి కూడా మనం రాయొచ్చు అని. సో కాబట్టి ఉదాహరణలు చదువుతాను, వినండి. రెండిటికి ఈక్వల్ గానే ఉంటుందా మేడం? ఒక్క నిమిషం అండి, చెప్తాను. ఈ ఉదాహరణలు చదివానండి, అప్పుడు మీరు ఇంకా అర్థం కాకపోతే అప్పుడు అడగండి. సో కింది ఉదాహరణలను గమనించండి. వసంత ఋతౌ సర్వత్ర పుష్ప వికాస దృశ్యతే. సో వసంత ఋతువులో అన్ని చోట్ల పుష్ప వికాసం కనిపిస్తుంది. సో వసంత ఋతౌ అన్నది రెండు కూడా జస్ట్ వాళ్ళు అక్కడ సంధి జరిగే అవకాశం ఉంది. వసంతాలో అకారం ఉంది, ఋతువులో రు ఉంది, అక్కడ గుణసంధి జరిగే అవకాశం ఉంది. అయినా సరే సంధి జరపకుండా వాళ్ళు రెండు పదాలని జస్ట్ అలా కలిపి రాశారు. ఇదే ప్రకృతి భావము అంటారు. సో రెండోది చూస్తే ధన వృద్ధి కేన ధన వృద్ధి. సో రూకి దీర్ఘం ఉంది కాబట్టి దీర్ఘం లేదు, దీర్ఘం. ధన వృద్ధి కేనన ఇష్యతే. సో ధన ప్లస్ వృద్ధి, ఇక్కడ కూడా గుణసంధి, అకారము రుకారము కలిపితే గుణసంధి అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ వాళ్ళు ప్రకృతి భావం తీసుకుని అది అలాగే ఉంచేసి సంధి చేయకుండా రాశారు. జనకః రాజ ఋషి ఇది ప్రసిద్ధ. జనకుడు రాజ ఋషి అని ప్రసిద్ధుడు. సో రాజా ప్లస్ ఋషి కలిపితే ఇక్కడ కూడా దాన్ని ఏమంటారు, గుణసంధి జరిగే అవకాశం ఉంది. కానీ వాళ్ళు గుణసంధి చెయ్యకుండా జస్ట్ రెండుని కలిపి రాశారు. రాజా ప్లస్ ఋషి, రాజ ఋషి. సంధి జరిగితే అది ఏమవుతుంది, రాజర్షి అవుతుంది. కాబట్టి ఆ సంధి చేయవచ్చు, చేయకుండా కూడా ఉంచుకోవచ్చు. ఆ తర్వాత గురు రుణాత్ ముక్తి కథమితి న జ్ఞాయతే. సో గురు ప్లస్ రుణాత్, సో ఉకారం ఉంది, రుకాణం ఉంది. సో ఇక్కడ ఎణసంధి జరిగేటటువంటి అవకాశం ఉంది. అయినా సరే ఎణసంధి చేయకుండా రెండు పదాలని కలిపి ప్రకృతి భావంతో రాశారు. పితృ రుణాత్ ముక్తి శ్రద్ధాద్యాచరణతాత్ భవతి. సో పితృ రుణాత్, సో అక్కడ పితృలో పూర్వపదంలో రుకారము, ఉత్తర పదంలో రుకారము ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి జరిగే అవకాశం ఉంది. అయినా సరే వాడు సవర్ణ దీర్ఘ సంధి చేయకుండా ప్రకృతి భావం ఉంచేసి అది పితృ రుణాత్ అని చెప్పి వదిలేశారు. దీనినే ప్రకృతి భావము అంటారు. ఓన్లీ ఇది రుకారము ఉత్తర పదంలో ఉన్నప్పుడు మాత్రమే సంభవిస్తుంది. మిగతా ఏ కేసులు కూడా, మిగతా ఏవి నియమాలు ఏవి ఉన్నాయో ఆ నియమాలు ఏవి కూడా వాటికి ఇది వర్తించదు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అలాగే రాజా ప్లస్ ఋషి అన్న చోట అక్కడ రాజా పూర్వపదంలోని దీర్ఘము పోయి రాజా అవుతుంది, ఋషి అవుతుంది. అంటే అది జస్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అప్పుడు ఇది ఎగ్జామ్ లో ఇస్తే మనం ఏం చేయాలి మహోదయ్? అంటే ఈ ప్రకృతి భావం చేయాలా లేకపోతే సంధి విడదీయాలా? అది ఏం చేయాలనేది వాళ్ళు స్పెసిఫిక్ గా రాస్తారండి. ఓకే, సో ఇది ఎగ్జామ్ పరంగా ఆలోచిస్తే కనుక వాళ్ళు ఒకవేళ సంధి చేయమన్నా లేకపోతే సంధి విడతీయమన్నా వాళ్ళకి ఏది కావాలో, ఒకవేళ మీరు ఇక్కడ ఈ సంధి చెయ్యాలి అని అంటే గుణసంధి ఏ సంధి చెయ్యాలి అని ఉంటుంది, లేదా ప్రకృతి భావంగా వదిలేయాలి అంటే అది కూడా వాళ్ళు స్పెసిఫై చేస్తారు. ఏది చెప్పకపోతే మాత్రం సంధి చేయాల్సిందే.
ఓకే, అన్ని కల్పిస్తారు కదా సందులు ఇస్తే ఒకవేళ. అన్నీ కలిపేస్తారండి. ఒకవేళ గనక వాళ్ళు ప్రకృతి భావం వస్తుందా ఇక్కడ అని స్పెసిఫిక్గా అడిగితే ఇన్స్ట్రక్షన్స్లో వాళ్ళు చెప్తే కనుక అప్పుడు మీరు దాన్ని బట్టి అలా పరిశీలించాలి. లేదు ఇక్కడ మామూలు సంధి చేయండి అంటే ఏ సంధి వర్తిస్తే అక్కడ సవర్ణ దీర్ఘ సంధ, గుణ సంధ, యన సంధ చూసుకుని ఆ సంధి చేయాలి అక్కడ. ఓకే, ఇప్పుడు చెప్పండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా శాంతిరాజు గారు? అర్థమైపోయింది మీరు ఎగ్జాంపుల్స్. ఓకే, సో తర్వాత ఇది కూడా మహోదయ్ మేడం, రాజా అనే ఒక పదానికే దీర్ఘం లోపిస్తుందా లేకపోతే వేరు వేరు చోట్ల కూడా దీర్ఘం లోపించే అవకాశం ఉంటుంది? ఎక్కడెక్కడైతే దీర్ఘం వస్తుందో అక్కడ అన్ని చోట్ల, ఐ థింక్ అన్ని చోట్ల అనుకోండి. ఒక్క నిమిషం అండి. రాజన్ కాదండి, ఓన్లీ రాజాలనే, అంతే. రాజా దగ్గరే, రాజా ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే అక్కడ అకారం లోపిస్తుంది. ఓకే మేడం, ఇందులో ధన ప్లస్ వృద్ధి అది ఉంది కదా, దాన్ని ఎలాగ మనము కలిపి రాయటానికి అవకాశం ఉంటే దాన్ని ఎలా రాస్తాం? మీరు సంధి చేయండి. అక్కడ అకారము రుకారము కలిస్తే ఏమవుతుంది అక్కడ? ధనరద్ధి. 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 అండ్ గురోనాథ్. గురు ప్లస్ రుణాత్ అని ఉంది కదా. గురునాథ్ క్షమత రు అండ్ రు అయింది కదా, అప్పుడు రేఫా వస్తుంది అక్కడ. ఉకార స్థానంలో రేఫా వస్తుంది. గురునాథ్ అంటే గురునాథ్ పితృణం అని ఇచ్చారు, అంటే పితృణం సవర్ణ దీర్ఘ సంధి. మేడం, ఇలా ఇది సపరేట్ గా మనం రాసినా లేదా కలిపి రాసినా మనకి మీనింగ్ లో పెద్ద డిఫరెన్స్ ఉండదు కదా? అసలు మీనింగ్ లో ఏం డిఫరెన్స్ లేదండి. అంటే సంధి చేస్తే నార్మల్ గా ఏమి మీనింగ్ ఉండదు పదాలకి, కానీ కొన్ని చోట్ల ఏమవుతుందంటే అది సమాసం కూడా అవుతుంది కాబట్టి అర్థం. ఇప్పుడు రాజర్షి ఉంది అనుకోండి, రాజానాం ఋషి, రాజుల యొక్క ఋషి అని అట్లా కూడా తీసుకోవచ్చు దాన్ని. కాబట్టి అది సమాసం కూడా అయింది కాబట్టి అర్థం ఉంది. రాజా ఏవ ఋషిహిన ఏదో ఉంది దానికి. సో రాజే ఋషి అని, రాజే ఋషి కూడా, రాజు కూడా ఋషి కూడా అని చెప్పడానికి రాజా ఏవ ఋషి అన్నప్పుడు అది యాక్చువల్గా సమాసం అనమాట. అందుకని సంధి కూడా జరుగుతుంది, సంధి జరుగుతుంది, సమాసం కూడా అవుతుంది అది. కాబట్టి అక్కడ దానికి అర్థం ఉన్నది. అన్ని చోట్ల ఉండాలని, మెయిన్లీ సంధి జరిగినప్పుడు అర్థం ఉండాలని ఇక్కడ లేదు. ఆ రెండు పదాలు, రెండు వర్ణాల మధ్యలో సంధి జరిగే నియమాలు ఉంటే సంధి జరుగుతుంది, అంతే. ఓకే మహోదయే, చెప్పండి. ఈ ఎనసంధిలో పితృ ప్లస్ ఆజ్ఞ అంటే పిత్రాజ్ఞ అని రాస్తాం కదా. పితృ ప్లస్ ఓకే, రా వస్తుంది కదా. కానీ మాతృ ప్లస్ ఉపదేశలో మరి రూ రాస్తామేమో మహోదయ. మాతృపదేశ అక్కడ కూడా త్రానే రావాలి కదా. అక్కడ ఎందుకు ఏమంటారు దాన్ని, వజ్రస్తుడిన ఏదో అంటారు. ఇప్పుడు మాతృ ప్లస్ ఉపదేశ దగ్గర మాతృ రు ఉంది కదా పూర్వపదంలో, సో అక్కడ రికార స్థానంలో రేఫా వచ్చింది కదా. సో మాతృపదేశ అయింది కదా. సో కనీసం అది సవర్ణ జరిగిస్తుంది కదా మహోదయ. అది మాతృ కాదండి, త్రు తాకి రికారం, త్రు ఊ కాదు కదా, మాతృ ఊ కాదు, అది త్రు రుకారం. పూర్వపదంలో రుకారం వచ్చింది, ఉత్తర పదంలో ఏంటి ఉపదేశం. కాబట్టి ఎణసంధి అయింది కాబట్టి రుకార స్థానంలో రేఫా వస్తుంది. ఒక్క నిమిషం మీకు రాసి చూపిస్తాను చూడండి, ఇది అడిగిన డౌట్. సో మాతృ ప్లస్ ఉపదేశ అన్నారు కదా. సో మనకి త్రు అన్న చోట త అండ్ రికార స్థానంలో రేఫా వచ్చింది కదా. రేఫా వచ్చి తర్వాత ఊ వచ్చింది. సో ఇప్పుడు తను రాను కలిపితే ఏమవుతుంది?
త్రు అయింది కదా, త్రా అవదు, త్రు అయింది కదా, త్రు. ఆ తర్వాత ఊ కలిపితే త్రు అయింది. సో కాబట్టి త్రు అయింది. త్రు అలా ఒక్క నిమిషం, రాకే ఊ కాబట్టి త్రు అయింది. ఓకే, సో కాబట్టి ఇక్కడ మా త్రు మాతృపదేశ. ఓకేనండి, యాక్చువల్గా ఈ రాకి రావాలి, రు అయింది, త ప్లస్ రు త్రు అయింది. ఓకే, కానీ ఇలా లేదు మహోదయ. ఎలా ఉంది? యాక్చువల్ గా ఇట్లే రావాలి కదా, కానీ ఎక్కడో నేను చూసాను. చెబుతాం, నేనే ఇక్కడ తప్పు రాశానండి. రు కాదు, త్రు. త త్రు త్రా అవుతుంది. త్రాకి ఊ పెడితే త్రు అవుతుంది. ఇలా రావాలి. మాతృపదేశ్. ఓకే, మాతృప్రదేశ్. ఇలా కాదు, ఇది తప్పు రాశాను. నేను యాక్చువల్లీ రు రాశాను, త్రు రాయాలి. ఓకే, సో పూర్తిగా రాసి చూపిస్తాం. మా కనిషం అండి. ఏంటంటే ఇప్పుడు అర్థమైంది మహోదయ. ఓకే, మాతృపదేశ. ఓకే, సో ఇది అర్థమైతే నెక్స్ట్ దానికి వెళ్తామంటే యకార గురు ప్లస్ రుణాత్ ఒకసారి ఎలా రాస్తామో చూపించారా? ఏంటంటే గురు ప్లస్ రుణాత్. రుణం తీసుకోండి, రుణాత్ అని అక్కర్లేదు, కొన్ని రుణం. ఇప్పుడు ఏ సంధి వస్తుంది ఇక్కడ? రు ఊ అండ్ రు. సో ఎణ సంధిలో ఉకార స్థానంలో ఏమొస్తుంది? వకారం వస్తుంది. వ కదా, సో వ. వాను రు కలిపితే ఏమైంది? వృ అయింది కదా. గురు వృణం. గుర్ వృణం అంటే ఇందాక వృణాత్ ఉంది కాబట్టి అది ఏదైనా సరే రుణం నుంచి వచ్చింది కాబట్టి అది గుర్ రుణం. వృణం, క్షమితం, గుర్ వృణం. అర్థమైందండి? ధన్యవాదాలు. సో ఇప్పుడు వరకు ప్రకృతి భావం అని చూసాము. ఇప్పుడు యకార వకార లోప అంటారు. ఇది కూడా సంధి కాదండి, ఇది కూడా ఒక జస్ట్ ఒక ప్రక్రియ అనుకోవచ్చు. సో యకార వకార లోప. సో మనము దీని ముందరే కిందటి లెసన్ లో యాంతావాంతా దేశ సంధి నేర్చుకున్నాం కదా. సో యాంతావాంత దేశ సంధి ఒక్కసారి చూసి అప్పుడు యకార వకార లోపానికి వద్దాము, అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. సో అక్కడ మనం ఏం చూసామంటే యాంతావాంత దేశ సంధిలో పూర్వ పదంలో ఏకారము, ఉత్తర పదంలో సర్వే స్వరాహ, అకారం వదిలేస్తే అయ ఆదేశము, లేతే పూర్వ పదంలో ఐ అన్ని స్వరాలు ఉత్తర పదంలో వస్తే ఆయ ఆదేశం. తర్వాత పూర్వపదంలో ఓకారము, ఉత్తర పదంలో అన్ని స్వరాలు అకారం వదిలేస్తే అవ్ ఆదేశము. ఔలో తర్వాతది ఔ పూర్వపదంలో వచ్చి తర్వాత అన్ని స్వరాలు వస్తే దానికి ఆవ ఆదేశం. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఆదేశాల్లో అయ, ఆయ, ఆవ, ఆవ అని ఉన్నాయి. సో కాబట్టి మనకి అన్ని ఆదేశాలలో ఏమేం కనిపిస్తుంది? యకారము కనిపిస్తుంది, యకారము, వకారము, వకారము కనిపిస్తుంది. సో ఇవి ఏంటంటే య వ కనిపిస్తున్నాయి. సో యకార వకార లోపంలో ఏమవుతుందంటే
మనము యాంతావాంత దేశ సంధి చేస్తాము. చేసిన తర్వాత ఏదైతే యకార వకారాలు వాటిలో ఉన్నాయో అవి లోపిస్తాయి అన్నమాట. అవి లోపం చేస్తాం. ఓకే, అలా మనకి చాలా శ్లోకాల్లో వాటిల్లో మనకి భగవద్గీతలో వాటిలో కూడా చాలా శ్లోకాలు ఉన్నాయి దానికి. ఇది ఒక ప్రక్రియ ఒక ఇది అనుకోండి, ఒక ఆప్షన్ అనుకోండి. ఇందాక ఎలా అయితే ప్రకృతి భావ ఆప్షన్ ఉందో అలాగే. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థం కాకపోతే అప్పుడు అడగండి. ఓకే, సో జ్ఞాయతే ఏవ. సో జ్ఞాయతే ఏవాలో పూర్వపదంలో ఏకారం ఉంది, ఉత్తర పదంలో కూడా ఏకారమే ఉంది. సో ఇక్కడ మనకి పూర్వపదంలో ఏ ఉంది, ఉత్తర పదంలో స్వరాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ యాంతావాంత దేశ సంధి జరుగుతుంది. సో జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇది జ్ఞాయత్ ప్లస్ అయ్య ఆదేశం కదా, ఏ వస్తే. కాబట్టి అయ్య ఆదేశం ఇచ్చి ఆ తర్వాత ఉత్తర పదంలో ఏవా ఉంది. సో ఇప్పుడు ఇది ఏమైంది, విడిగా చేస్తే జ్ఞాయత జ్ఞాయతయ్య ఏవ అని వస్తుంది అనమాట. ఓకే, జ్ఞాయతయ్య ఏవ అని వస్తుంది. ఇప్పుడు ఈ యకారవకారం లోపం చేసినప్పుడు మనం ఏదైతే ఇక్కడ రెడ్ లో య చూపించామో అది లోపం అయిపోయింది, అది పోయింది. అప్పుడు ఏమైంది, జ్ఞాయత ఏవ అని మాత్రమే మిగిలింది. సో యకారవకార లోపం చేసినప్పుడు ముందర యాంతావాంత దేశ సంధి చెయ్యాలి. చేసిన తర్వాత దానిలో వచ్చేటటువంటి ఏదైతే యకారం కానీ వకారం కానీ ఉందో అది మనం లుప్తం అయిపోతుంది అనమాట, అది లోపం. అది ఇది. రెండవ ఉదాహరణ తస్మై ప్లస్ ఇమాం. అక్కడ తస్మై ఇమాంలో ఐ అని ఉంది, ఐ స్థానంలో మనకి ఆవ ఆదేశం వస్తుంది. సో ఇప్పుడు ఇది మనం రాసుకుంటే కనుక తస్మ మ ప్లస్ ఔ కదా, ఔ స్థానంలో ఆవ వచ్చింది. సో తస్మా ఆవ ప్లస్ ఇమాం అని చేస్తే ఇప్పుడు వకార లోపం చేసేస్తే మనము వ తీసేస్తే ఏమైంది, తస్మా ఇమాం అయింది. అలాగే మూడో ఎగ్జాంపుల్ భానో ప్లస్ ఇహా తీసుకుంటే ఓ వచ్చింది కాబట్టి ఓ స్థానంలో అవ్వ ఆదేశం వస్తుంది. కాబట్టి భాన్ ప్లస్ అవ్వ ప్లస్ ఉత్తర పదంలోని ఇహ. సో ఈ అవలోంచి వకారం లోపం చేస్తే భాన ఇహ అని ఉంటుంది. తర్వాత సూర్య చంద్రౌ ఇవలో ఔ స్థానంలో ఆవ ఆదేశం వస్తుంది. కాబట్టి ఇది మనం రాసుకున్నప్పుడు సూర్య చంద్ర ప్లస్ ఆవ ప్లస్ ఉత్తర పదం ఇవ. సో ఆవాలోంచి వకార లోపం జరిగితే సూర్య చంద్ర ఇవ అని జరుగుతుంది. సో ఇదే యకార వకార లోప. అర్థమైందండి? కొంచెం టఫ్ గా ఉందా? ఒక్కొక్కళ్ళండి శాస్త్రి ఆయింది మహోదయ. అదే నేను తస్మైకి ఐ వచ్చింది కదా మహోదయ, ఐ రావాలి కదా, ఐ రావాలి. ఓకే, అదే ఓకే, టైపింగ్ మిస్టేక్ నేను కూడా యకార లోపమే అన్నమాట. సో డిఫరెన్స్ ఏం లేదు, యకార లోపం జరిగింది. సో అంతే. ఇంకా మహోదయ ఒక్కసారి జ్ఞాయతే చెప్తారా? సో జ్ఞాయతేకి ఏం లేదండి, ఏదైనా సరే మనం యాంతావాంత దేశ సంధి రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ దీనికి పూర్వపదంలో ఏం రావాలి, ఉత్తర పదంలో ఏం రావాలి. సో జ్ఞాయతే అంటే పూర్వపదంలో ఏకారం వచ్చింది, ఉత్తర పదంలో స్వరం వచ్చింది. దాని ఏమంటారు, హ్రస్వ ఆకారం కాకుండా ఇంకేదైనా రావాలి, కాబట్టి ఏ వచ్చింది. కాబట్టి ఇక్కడ యాంతావాంత దేశ సంధి జరుగుతుంది. సో జ్ఞాయత ప్లస్ ఏ కదండి. సో ఏకార స్థానం అయ్య ఆదేశం వచ్చింది. సో జ్ఞాయత్ ప్లస్ అయ్య. సో అయ్యలోంచి మనం యకార వకార లోపం చేసినప్పుడు, అంటే ఇది ఏం లేదు, యకార వకారం అంటే యకారము వకారము దాని యొక్క లోపము. సో యకార లోపము వకార లోపము అని అర్థం అనమాట దానికి. సో కాబట్టి న్యాయత ప్లస్ అయ ఆదేశము ఏకి ఉత్తర పదంలో ఏవా ఉంది. సో అయ్యలోంచి యకారము లోపం జరిగిపోతుంది. యకారము లేదనుకుంటే ఇప్పుడు ఏమైంది, న్యాయత ప్లస్ న్యాయత అయింది, ఏవా గానీ మిగతా ఎగ్జాంపుల్స్. ఓకే, సో తస్మై ఇమాంలో కూడా
ఐ స్థానంలో ఆయ రావాలి. ఇక్కడ టైపింగ్ మిస్టేక్. ఓకే, సో ఆయ రావాలి. సో తస్మా ప్లస్ ఆయ తీసుకుంటే ఇక్కడ కూడా యకార లోపం జరిగితే కనుక తస్మా ప్లస్ ఆ తస్మా. ఉత్తర పదంలో ఏం డిఫరెన్స్ రాదండి, ఉత్తర పదం అలాగే ఉంటుంది. యకార లోపం చేసేస్తున్నాం కాబట్టి ఉత్తర పదంలో ఇక్కడ యకార వకారం లోపంలో ఎటువంటి మార్పు జరగదు. అలాగే భానో ఇహ, భాన ప్లస్ ఓకి అవ్వ ఆదేశము కాబట్టి వకారం పోతే భాన ఇహ. సూర్యచంద్ర ఇవలో సూర్యచంద్ర ప్లస్ ఆవ ఆదేశము అవుకి కాబట్టి వ పోతే సూర్యచంద్ర ప్లస్ ఇవ. మేడం ఇక్కడ యకార వకార లోపం జరిగింది కాబట్టి మన ప్రకృతి భావం అంటే ప్రకృతి భావ సంధి లోపలికి వస్తున్నాయి. లేకపోతే కనుక జ్ఞాత జ్ఞాతేవ లేదా తస్మా ఇవ అవును అని వస్తాయి కదా, రూపాలు అలా వస్తాయి కదా. సో ఇక్కడ అండి ప్రకృతి భావ సంధి కాదు, అలాగే యకార వకార లోప కూడా సంధి కాదు. అది జస్ట్ ఒక ప్రయోగం అని చెప్పచ్చు. అందుకనే నేను సంధి అనలేదండి. మిగతావన్నీ సంధులు, ఇది సంధి కాదు. అదే ఇప్పుడు ఒకవేళ కనుక అది మనం వర్తించకపోతే కనుక జ్ఞాతేవా. అవును అంతే, అంతేనండి. అవును. మేడం ఈ సంధి ప్రయోగాలు మనకి పోయిమ్స్ శ్లోకాస్ లోనే కనిపిస్తాయేమో కదా? ఎక్కువగా శ్లోకాల్లో కనిపిస్తాయండి. ఈ లోపాలు మెయిన్లీ ప్రకృతి భావం కానీ లేకపోతే యకార వకార లోపం కానీ ఎక్కువగా మనకి శ్లోకాలలోనే కనిపిస్తాయి. ఒక్కొక్కసారి రోజులో కూడా ఉండొచ్చు, ఎవరైనా దాన్ని దాంట్లో వాడితే కనుక. ఎక్కువ మనకి శ్లోకాల్లో చూస్తాం మనం. ఉత్తర పదంలో ఏ మార్పు జరగట్లేదు కదా మహోదయ? ఉత్తర పదంలో ఏం మార్పు జరగదండి ఇక్కడ. ఎందుకంటే మనం ఏదైతే యకార వకారాలు ఉత్తర పదానికి వెళ్ళాలో, మామూలుగా ఇప్పుడు యాంతావంత దేశ సంధిలో ఏం జరుగుతాయి, ఇప్పుడు యాంతావంత దేశ సంధే జరిగింది అనుకోండి, ఇక్కడ వకార లోపం కాకుండా అప్పుడు ఏం జరగాలి? న్యాయత యాకి ఏకారం రావాలి, ఏవా. అలాగే ఇక్కడ కూడా యాకి ఈ రావాలి, ఈ. అప్పుడు ఏమవాలి? తస్మా ఇమాం అని రావాలి. అలాగే ఇక్కడ భాన అని రావాలి, వికి ఇకారం రావాలి. సో ఇప్పుడు ఎప్పుడైతే యకారము వకారము లోపం చేసేసామో అక్కడ మనకి ఉత్తర పదంలో ఉన్నటువంటి స్వరం దేనితో చేరడానికి లేదు కదా. సో అందుకని ఉత్తర పదం అలాగే ఉండిపోతుంది. సో అర్థమైందండి? మేడం మార్పు చేయకుండా కూడా మనం రాయటానికి అవకాశం ఉంటుందండి అలాగే యాజ్ ఇట్ ఈస్? అంటే ఇప్పుడు ఇక్కడ న్యాయతే ప్లస్ ఎవ అంటే దాన్ని న్యాయత్ ప్లస్ అయ, మనకి తేకి ఎకారం ఏదైతే ఉందో దాన్ని అయ ప్లస్ ఎవ రాసాము. సో అది మనకి మార్పు చెందిన తర్వాత జ్ఞాయత ఎవ అయింది. అంటే యాజ్ ఇట్ ఈస్ అంటే ఈ మార్పు లేకుండా కూడా అలాగే రాయటానికి అవకాశం ఉంటుందా? అంటే అలాగే అంటే జ్ఞాయతే ఎవ అని కూడా అలా రాసేయచ్చా? అంటే మనం సంధి చేయాలి అనుకోకపోతే జ్ఞాయతే ఏమా అని కూడా రాయొచ్చండి. అంటే రాయడానికి మీరు మామూలుగా ఏదైనా ఒక తెలుసుకోవటానికి అడుగుతున్నారా, లేకపోతే సంధుల రూల్స్ ప్రకారం అడుగుతున్నారా? అంటే రెండు విధాలుగా. ఓకే, సో సంధుల రూల్స్ ప్రకారం అయితే ఒకవేళ సంధి చెయ్యాలి అంటే తప్పకుండా యాంతావాంత దేశ సంధి చెయ్యాలి. ఓకే, లేదు యకార వకార లోపం చెప్పండి దీంట్లో అంటే అది చెప్పాలి. లేదు నేను ఏదో వాక్యంలో జ్ఞాయతే ఏవా అని ప్రయోగిస్తాను అంటే మీ ఇష్టం, ప్రయోగించుకోవచ్చు. అది లేకుండా ప్రయోగించుకోవచ్చు, తప్పలేదు దాంట్లో. మహోదయే చెప్పండి. వర్తే ప్లస్ అహం ఎట్లా అండి? వర్తే ప్లస్ అహం, వర్తే ప్లస్ అహం. మీ వాయిస్ నాకు రెండో పదం ఉత్తర పదం వినిపించారు. పుస్తకం నుంచి అడుగుతున్నారా? నుంచి అడుగుతున్నా మహోదయ. అభ్యాస ఒక్క నిమిషం ఉండండి, అన్ని చదువుతాను నేను ఇందాకట్లాగానే. అప్పుడు ఇంకా అర్థం కాకపోతే అప్పుడు అడగాను. సో ఇక్కడ పేజ్ నంబరు 160. సో 160 పేజీలో ఉన్నాయండి. ఎగ్జాంపుల్స్ ఇచ్చారు వాళ్ళు. యకార వకార లోపహ. సో కాబట్టి మాతా గృహే వర్తత ఇతి సహ వదతి. సో ఇక్కడ రెండు పదాలు ఏంటంటే వర్తత ఇతి అని. సో అక్కడ
యకార వకార లోపం చేశారు. అది యాక్చువల్గా వర్తతే ఇతి అని అర్థం. సో వర్తతే ఇతి. భవద్గృహం శోభత ఇతి మిత్రైః ఉక్తం. శోభతే ఇతి అని ఇక్కడ కూడా యకార వకార లోపం చేశారు. తస్మా ఇమాం. సో ఆల్రెడీ మనం ఇది చూసాం. తస్మై ఇమాం. సో అక్కడ ఐ అని ఉంది, తస్మై అని. సో కాబట్టి అక్కడ ఆవ ఆదేశం, దానిలోంచి వకారం పోతే తస్మా మిగిలింది. తస్మా ఇమాం. ఓకే. ఆ తర్వాత సంస్కృత పఠనార్థం బాలకా ఆగతౌ. బాలకౌ ఆగతౌ. సో ఇక్కడ బాలకౌ ఉండాలి. కాబట్టి ఔ స్థానంలో ఆవ ఆదేశం, వకార లోపం జరిగింది కాబట్టి బాలకా అయింది, ఆగతౌ. అలాగే బాలాహ చతురాహ వర్తంత ఏవ. సో వర్తంతే ఏవ, ఇది కూడా సేమేనండి. ఇందాకలాగే వర్తంత ఇతి అన్న వర్తంత, అది వర్తత ఇతి, ఇది వర్తంత బహువచనం కాబట్టి వర్తంతే ఏవ. ఏకార స్థానంలో అయ ఆదేశము. సో అయలో యకార లోపం జరిగింది కాబట్టి వర్తంత ఏవ అని వస్తుంది. ఓకే. అదే తర్వాత పేజీలో కూడా దానికి వారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, మీరు చూడొచ్చు అది. ఓకే. 161లో ఏమండి అభ్యాసः ఇచ్చారు కదా మహోదయ. వర్తే ప్లస్ అహం పదవది. ఎన్నోది? 161 పేజ్లో వర్తే ప్లస్ అహమా? అహం. ఓకే. వర్తే ప్లస్ అహంలో యాక్చువల్గా ఇక్కడ ఏం సంధి రావాలి? ఏం సంధి రావాలి ఇక్కడ? పూర్వ పదంలో ఏకారం ఉంది, ఉత్తర పదంలో హ్రస్వ ఆకారం ఉంది. పూర్వరూప సంధి రావాలి. తప్పుగా ఇచ్చారు, అది తప్పుగా ఇచ్చారండి. ఆన్సర్ కూడా ఇచ్చారు, బట్ అది కూడా తప్పే. ఎందుకంటే ఇక్కడ యకార యాంతవంత దేశ సంధి రాదు. పూర్వ పదంలో ఏ ఉంది, ఉత్తర పదంలో హ్రస్వాకారం ఉంది కాబట్టి ఇక్కడ పూర్వరూప సంధి వస్తుంది. వర్తే అహమే వస్తుంది. వర్తేహం. అయితే మీరు పూర్వరూప సంధి చేసి వర్తేహం రాయొచ్చు, లేదు విడివిడిగా రాయదలుచుకుంటే వర్తే అహం. ఎప్పుడైతే మీరు అక్కడ సంధి జరిగే అవకాశం ఉన్నప్పుడు కూడా సంధి చెయ్యకపోతే చదివినప్పుడు కూడా ఆ చిన్న గ్యాప్ ఇవ్వాలండి. వర్తేహం అని సంధి చేస్తే పూర్వరూప సంధి కలిపి చదవాలి వర్తేహం అని. చేయకపోతే వర్తే అహం అని ఒక చిన్న పాజ్ ఇచ్చి చదవాలి. ఓకే. ఇంకొక అంశం వదిలేసానంటే అది కూడా పూర్తి చేసేద్దాం మనం. ఇందులోనే 157 పేజీలో అనువాద పద్ధతి అని ఇచ్చారు. సో అనువాద పద్ధతిలో మహోదయ చెప్పండి. స్పృశ్యతే ప్లస్ ఆసందః ఇది ఎలాగా? తే ప్లస్ ఆ వచ్చింది. అవును. ఆ వచ్చిందా, దీర్ఘం ఆ వచ్చిందా? దీర్ఘ ఆ వచ్చింది. అప్పుడు ఏం జరగాలి? పూర్వ పదంలో ఏకారం ఉంది, ఉత్తర పదంలో ఆకారం ఉంది కాబట్టి అప్పుడు అయ్య ఆదేశం రావాలి కదా ఏకారానికి బదులు. ఆయి రావాలి. ఐ వస్తే ఆయ, ఏ వస్తే అయ. ఓకే. అయ. ఓకే. ఏకి అయ, ఐ ఆయ. ఓకే. అనువాద పద్ధతిలో 157 పేజ్ నెంబరు. సో ఇక్కడ వీళ్ళు మనం విశేషణాలు వాడినప్పుడు ఎలా దానిని అనువాదం చెయ్యాలి అన్న దాని గురించి ఇచ్చారు. ఓకే. సో చదువుతాను దీన్ని. మనం ఆల్రెడీ విశేషణాలు చేసాము. సో మనం ఎప్పుడైతే దాన్ని ట్రాన్స్లేట్ చేస్తామో, అనువాదం చేస్తామో, అప్పుడు మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలన్నప్పుడు ఎలా చేస్తాం? ఇప్పుడు ఉత్తమ బాలకుడు, ఇప్పుడు సంస్కృతంలో ఉత్తమః బాలకః అన్నాం అనుకోండి, ఉత్తమమైన బాలకుడు అంటాం.
అది ప్రథమ విభక్తిలో ఉంది, ఉత్తమః బాలకః. ఇప్పుడు అదే ద్వివచనంలోకి తీసుకొస్తే దాన్ని ఉత్తమం బాలకం అన్నాం అనుకోండి, అప్పుడు రామః ఉత్తమం బాలకం వదతి అన్నాం అనుకోండి, రాముడు ఉత్తమమైన బాలకుడికి చెప్తున్నాడు అని అర్థం. సో మనం దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు మొదటి వాక్యంలో కూడా అంటే ప్రథమ విభక్తిలో ఉన్నదానికి కూడా ఉత్తమమైన బాలకుడు అని అంటున్నాం. అదే ద్వితీయ విభక్తి ఉత్తమం బాలకం అన్నప్పుడు కూడా ఉత్తమమైన బాలకుడికి అంటున్నాం, అంతేగాని ఉత్తమమైన వాడికి బాలకుడికి అని అంటల్లా. ఆ ఉత్తమమైన అన్నది ఉత్తమమైన గానీ మిగులుతుంది చివరి వరకు కూడా. సో ఇప్పుడు మిగతా విభక్తుల్లో తీసుకున్నా కూడా వాళ్ళు అదే ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో తెలివైన అబ్బాయి, అబ్బాయితో అన్నాం అనుకోండి, సో దానికి సంస్కృతంలో చతురేణ బాలకేన. సో మనం ఉత్తమ తీసుకున్నాం కాబట్టి ఉత్తమతోనే వెళ్తాము. సో ఉత్తమేన బాలేన అని ఉంటే కనుక మనం తెలుగులో చేసినప్పుడు ఏం చేస్తాం, ఉత్తమమైన బాలకుడితో. సో మొదటి వాక్యంలో కూడా ప్రథమ విభక్తిలో కూడా ఉత్తమమైన బాలకుడు, ద్వితీయ విభక్తిలో కూడా ఉత్తమమైన బాలకుడికి, తృతీయ విభక్తిలో ఉత్తమమైన బాలకుడితో, అలాగే చతుర్థి విభక్తిలో ఉత్తమాయ బాలకాయ అన్నప్పుడు అప్పుడు ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఉత్తమమైన బాలకుడి కొరకు. సో ఉత్తమమైన అన్నది మనం మార్చినప్పుడు ట్రాన్స్లేషన్లో మనకి మారదు, ఎందుకంటే దానికి సమాంతరమైనటువంటి పదము మనకి తెలుగులో ఉండదు. ఉత్తమమైన అనేది ఉత్తమమైననే ఉంటుంది, కాకపోతే బాలకుడితో లేకపోతే బాలకుడికి, బాలకుడి కోసము, లేకపోతే బాలకుడి యొక్క, బాలకస్య ఉత్తమస్య బాలకస్య. సో మార్చినప్పుడు ఉత్తమమైన బాలకుడి యొక్క. సో ఉత్తమమైన మారటలేదు. అలాగే సప్తమిలో వాడిన ఉత్తమే బాలే బాలకే అన్నప్పుడు కూడా ఉత్తమమైన బాలకుడిలో. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం సంస్కృతంలో ప్రథమ ద్వితీయ తృతీయాల్లో మనకి ఆ రూపాలు మారుతున్నప్పుడు కూడా విశేషణాలవి మనకి తెలుగులోకి మనం ట్రాన్స్లేట్ చేసినప్పుడు లేకపోతే ఇంకో భాషలోకి ట్రాన్స్లేట్ చేసిన అది మారకుండా అలాగే ఉంటుంది. సో ఉత్తమమైన బాలకుడు, ఉత్తమమైన బాలకుడికి, ఉత్తమమైన బాలకుడితో, ఉత్తమమైన బాలకుడి కోసము, ఉత్తమమైన బాలకుడి నుంచి, ఉత్తమమైన బాలకుడి కోసము, ఉత్తమమైన బాలకుడిలో అని అర్థం. సో ఆ పదం మాత్రం, విశేషణ పదం మాత్రం ట్రాన్స్లేషన్లో మారదు. ఓకే, సో అదే వాళ్ళు చెప్పారు. తర్వాత నెక్స్ట్ పేజ్లో 158లో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. తస్మిన్ గృహే, ఆ ఇంటిలో అనడానికి గృహం, గృహే. సో గృహే అన్నది నపుంసకలింగము, సప్తమి ఏకవచనం కాబట్టి దానికి ఏదైతే కరెక్ట్ అయినదో అది ఆ విశేషణమే రాయాలి సర్వనామ శబ్దంలో తస్మిన్ అని చెప్పి. తద్ శబ్దానికి మనకి తస్మిన్ అన్నది సప్తమి ఏకవచనం కాబట్టి తస్మిన్ గృహే. అలాగే తం బాలకం, బాలకం ద్వితీయ ఏకవచనం కాబట్టి దానికి తద్ శబ్దంలో తం, తం బాలకం. తర్వాత తస్మై విద్యాలయాయ, విద్యాలయాయ అన్నది బాలాయ లాగా చతుర్థి విభక్తి ఏకవచనం కాబట్టి దానికి తద్ శబ్దానికి తస్మై. సో లింగం కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే కనుక ఏదైనా ఇది స్త్రీలింగం అయితే తస్యై అని చతుర్థిలో రావాలి. అలాగే తస్య గ్రామస్య, గ్రామస్య అన్నది పుల్లింగం షష్ఠి ఏకవచనం కాబట్టి తద్ శబ్దానికి షష్ఠి ఏకవచనం తస్య. ఏతైహి జనైహి, జనైహి అన్నది పుల్లింగంలో తృతీయ బహువచనం కాబట్టి ఏతైహి జనైహి. అలాగే ఏతేభ్య బాలకేభ్య, బాలకేభ్య అన్నది ఐదర్ చతుర్థి బహువచనం అవ్వచ్చు లేకపోతే పంచమి బహువచనం అవ్వచ్చు, సందర్భాన్ని బట్టి అక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏతేభ్య, సో ఇది ఏతద్ శబ్దానికి చతుర్థి కానీ పంచమి కానీ బహువచనము ఏతేభ్య. ఏతస్మిన్ వాక్యే, సో వాక్యే అన్నది వాక్యం, సో నపుంసకలింగం సప్తమి ఏకవచనం కాబట్టి ఏతస్మిన్ ఈ యొక్క వాక్యంలో. ఏతేషాం పాఠానాం, సో ఈ యొక్క పాఠాలలో, పాఠానాం అంటే పాఠానాం షష్ఠి బహువచనం కాబట్టి దానికి ఏతద్ శబ్దానికి షష్ఠి బహువచనం ఏతేషాం కాబట్టి ఏతేషాం పాఠానాం. ఏతత్ పుస్తకం, పుస్తకం ఏకవచనం నపుంసకలింగం కాబట్టి ఏతత్ పుస్తకం. ఏతాహ లేఖన్యః, సో లేఖన్యః అన్నది స్త్రీలింగము ప్రథమ బహువచనం కాబట్టి
ఏతాహ. ఏతద్ శబ్దానికి స్త్రీలింగంలో ప్రథమ బహువచనము ఏతాహ. కాబట్టి అలా మనం ఏదైతే విశేష్యం ఉన్నదో దాన్ని బట్టి దాని యొక్క ఈ సర్వనామ శబ్దాలు కూడా విశేషణాలు కాబట్టి విశేష్యం యొక్క ఏవైతే లింగ వచన విభక్తులు ఉన్నాయో అవి విశేషణాలు కూడా అనుసరిస్తాయి కాబట్టి అవే మనం రాయాలి. సో ఆ బాలకుడు అనడానికి తత్ బాలక లేతే సా బాలక అలా అనకూడదు. బాలక అన్నది పుల్లింగం కాబట్టి, అలాగే ప్రథమ ఏకవచనం కాబట్టి సహ బాలక అనాలి. లేతే ఏషః బాలక. ఏతత్ శబ్దానికి తీసుకుంటే ఏషః బాలక అని తీసుకోవాలి. అలాగే బాలిక అన్నప్పుడు సా బాలిక అనాలి, లేకపోతే ఏషా బాలిక అనాలి. అలాగే మిగతా విభక్తుల్లో కూడా ఆ పుల్లింగంలోనే ఏ విభక్తి అయితే లేకపోతే ఏ వచనం అయితే దాన్ని అనుసరించాలి. సో ఆల్రెడీ మనం విశేషణాలు చదివినప్పుడు ఈ రూల్స్ అన్ని నేర్చుకున్నాం కాబట్టి ఆ రూల్స్ ప్రకారమే సర్వనామ శబ్దాలు అన్నీ కూడాను విశేషణాలు కాబట్టి వాటిని మనం అలాగే వాటి లింగవచన విభక్తులు చూసుకుని మార్చుకోవాలన్నమాట. ఓకే. అవగతమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? అర్థమైంది, అవగతం. అవగతం మహోదయ. సమ్యక్ ఉత్తమం. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏదైనా గృహ కార్యంలో కానీ ఎందులో అయినా? మేడం గృహ కార్యంలో షష్టమ పాఠంలో ఒకసారి చెప్తారు మేడం. చెప్పండి ఏంటి ఇది 11th సెంటెన్స్ ఇచ్చారు మేడం. రైలు యానే యాత్రినః బహు వార్తాలాపం కృతవంతః అని ఇచ్చారు. దాని యాత్రినః అనేది యాత్రైహి అవుతుంది కదా మేడం. యాత్రినః ఆన్సర్ వేరేగా ఉంది. అదే నకారాంత పదము. యాత్రినః అంటే యాత్రిభిః అవుతుంది అనుకుంటా. యాత్రిభిః ఇచ్చారు మీరు ఆన్సర్ లో, నాకు అది డౌట్ వచ్చింది. యాత్రిభిః అవుతుంది. యాత్రిన్ శబ్దం నకారాంత శబ్దము కానీ తృతీయ బహువచనం యాత్రిభిః అవుతుంది. మహోదయ చెప్పండి. లాస్ట్ క్లాస్ లో మీరు చెప్పినట్టున్నారు కానీ నాకు మళ్ళీ డౌట్ ఉంది. మునయః పరమేశ్వరం అభజన్ అని ఇచ్చారు. చెప్పండి. దాన్ని మునిభిః పరమేశ్వరః అభజన్ కి భజిత అవుతుందా? మీకు ఏం రాయాలి అక్కడ? భూతకాలం రాయాలా లేకపోతే త ప్రత్యయంత రాయాలా? భూతకాలం. సో ఏం రాయాలి? అంటే ఇక్కడ పరమేశ్వర పుల్లింగం కాబట్టి భజిత అవుతుందా అని అడుగుతుంది. అది భజ్ ధాతుకి మనం చూసాం కదా, భక్త అనుకుంటా కదా. అదే నాకు డౌట్ వచ్చిందండి. భజిత అంటే మీరు ఆన్సర్స్ లో భక్త ఇచ్చారు. అవును, భక్త కాదు, భక్త అనే మేడం భజిత అనే ఇచ్చారు. లేదండి, భక్త అనండి. లాస్ట్ టైం మనం కరెక్ట్ చేసుకున్నాం. యాక్చువల్గా లాస్ట్ టైం అది మనము చూసాము. ఒక్క నిమిషం, భజ్ ధాతు కదా. సో లాస్ట్ టైం కూడా చూసే చెప్పాను మీకు. మీరు త ప్రత్యయంతో అడుగుతున్నారా అండి? భూతకాలంలో మార్చడానికి మహోదయం. అంటే భూతకాలంలో అది కరెక్టే. తవతు త ప్రత్యయంత కావాలా లేకపోతే లకారం కావాలా? ఇక్కడ ఏమి ఇచ్చారు మహోదయ? అది తానే మహోదయ. అవతిలోకే మార్చాలండి. తాలోకి మార్చాలా? కర్మణి ప్రయోగి. సో అది భక్త అండి. పరమేశ్వర భక్త. సో లాస్ట్ టైం కూడా చెప్పాం భక్త రావాలి. స్త్రీలింగంలో భక్త, పుల్లింగంలో భక్త, స్త్రీలింగంలో భక్త, స్త్రీలింగంలో భక్తం. పరమేశ్వర కాబట్టి భక్త.
మహోదయే చెప్పండి. సప్తమపాఠలో యువాం సత్యం ఉదితవంతౌ అంటే అప్పుడు యువాభ్యాం ఏ లెసన్ అండి? ఏ లెసన్? ఇది మీరు అదే సప్తమ పాఠలో ఓకే, ఒక్క నిమిషం నేను ఓపెన్ చేస్తానండి. ప్రశ్నలు అడిగినారు. ఓకే, ఒక్క నిమిషం. మీరు ఎక్కడ గృహకార్యం నుంచి అడుగుతున్నారా? గృహ కార్యం నుంచి ఆ విభాగంలో ఇది. ఓకే, సప్తమ ఆలోనా? ఆలో 4వది మహోదయ. ఓకే, యువాం సత్యం ఉదితవంతౌ. ఓకే, యువాభ్యాం సత్యం పరివర్తన కర్మణి భూతకాలస్య లన్ లకార రూపేషు కురుత. ఓకే, లన్ లకారంలోకి చేయాలి. ఓకే, సో యువాం అంటే యువాభ్యాం, యువాభ్యాం. సత్యం అంటే సత్యమే కదా. సత్యం ఉదితవంతౌకి అది ఉదిత అన్నది యాక్చువల్ గా వద్ ధాతువు. ఇది అంటే ఉండండి, వక్తయత్ అని రాస్తా, అది తప్ప మహోదయ? తప్పండి, ఒక్క నిమిషం. ఔజ్యత అని వస్తుంది. ఔజ్యత అని ఇచ్చారు అష్టాధ్యాయులు. ఒక్క నిమిషం అండి. వద్దికి ఉద్యతే, ఉద్యతే అంటే ఇది ఒక్క నిమిషం అండి. ఏంటండి ఒక్కళ్ళు చెప్పండి. భూతకాలంలోకి మార్చాలి కదా మహోదయ? అవును, భూతకాలము దీంట్లోకి మార్చాలి, కర్మణిలోకి మార్చాలి కదా. భూతకాలం కర్మణి కాబట్టి ఉద్యతే అని ఉంటుంది. సో అది అక్కడ యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే సంధి జరుగుతుందండి. అందుకనే యాక్చువల్ గా ఓకే, భూతకాలంలోకి. ఓకే, క్షమితం, భూతకాలమే. ఓకే, నేను వర్తమాన కాలం చూసాను. ఓకే, ఒక్క నిమిషం. ఓకే, సో ఇది ఔద్యత అవుతుంది. సో ఇక్కడ సంధి జరిగింది, తోటి మొదలవుతుంది కదా భూతకాలము. సో కాబట్టి సంధి జరిగి అవుతుంది అనమాట. సో కాబట్టి ఔద్యత అయింది. ఔద్యత అంటే బడా దాన మహోదయ ఏంటి? దా అనేది నార్మల్ దానా, బడా మాత్రాన? అంటే తతః తదా, అది తా మొదటి అక్షరమే, తవర్గంలోనే మొదటి అక్షరం త. ఔద్యత మామూలుగా వర్తమాన రూపం వచ్చేసి ఉద్యత అని వస్తుంది మేడం. అవునండి, ఉద్యతకి ఆకారం కలిసి ఉద్యతేనండి. ఉద్యతే ఉద్యతే. మేడం సేమ్ దానిలో ఫస్ట్ ది ఆ ఉపవనే తే ఏకం వానరం దుష్టవంత అని ఉంది కదండి. దానిలో అక్కడ మనం ఆ ఉపవనే అలాగే ఉంచేస్తాం. అక్కడ ఏది కర్తో అదే తీసుకుంటాం కదండి. తే కర్త అలాగే రాస్తామండి. తే అన్నది ఇక్కడ కర్త, ఉపవనే అన్నది సప్తమిలో ఉంది. యాక్చువల్ గా దాన్నే మనం ముట్టుకోకలే, ఏవైతే విభక్తులు ఉన్నాయో వాటిని ముట్టుకోకల మనం. సో లాగానే ఉంటుంది. తేకి తృతీయ ఏకం వానరం, ఏకః వానరః, ఏకః వానరః అదృశ్యత, అదృశ్యత సమ్యక్ ఉత్తమం. అంతేనే. సో అది మనం అక్కడ కర్త చూసుకోవాలి, ముందర ఏమున్నా ఇంకా అది. అవును, ఏదైనా మిగతా విభక్తుల్లో ఉన్నవి మనం కర్మణిలోకి మార్చినప్పుడు ఏమీ మారవు. ఓకే, ఇంకోటి ఎక్కడో మీరు కర్తే సప్తమిలో ఇచ్చినట్టున్నారు మేడం, అది అడుగుదాం అనుకున్నాను, నేను మర్చిపోయాను. అది చూస్తానండి, ఒకసారి చెక్ చేసి మళ్ళీ అడుగుతాను. సప్తమిలోనా? అదే ఇలాగా క్వశ్చన్ నేను ఇది లాస్ట్ ది మహోదయ. సమూహే కదా, సమూహే ఏకా స్త్రీ చాటికాం కృతవతి. ఓకే, సమూహే అన్నది ఏంటి? సమూహం అంటే ఏంటి? సమూహే అట్లనే ఉంటుంది కదా మహోదయ. సమూహే అది అలాగే ఉంటుంది. సమూహే అన్నది ఓకే, మళ్ళీ సేమ్ ఇందాక నేను అడిగిన దానిలో ఏకానే ఏకయా అవుతుంది. ఏకయా స్త్రీ అధ్రియత. కరెక్టే కదా మహోదయ? అధ్రియత కరెక్ట్. ఏకయా స్త్రీ, ఏకయా స్త్రియా, స్త్రియా, స్త్రియానా? స్త్రియా, 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 హ్రస్వైకారం స్త్రియా.
స్త్రీ ఇది సాటిక వస్తుంది కదండి. అండి సాటికాం సాటిక అని వచ్చేస్తుంది శాటిక అను శాటిక సాటిక. ధృతవతికి ఏమొస్తుందని చెప్పారండి? అద్రియత అత్రియత. అద్రియత. ధన్యవాదాలు. మహోదయ, చెప్పండి ఈ ఊహిత అంటే ఊహించడం కదండి? మహోదయ, ఊహతే అంటే ఊహించడం, దీర్ఘ ఉకారం అంటే. ఊహ్యతే అంటే అది తీసుకెళ్ళడం. వాహధాతుకి కర్మణిలో ఊహ్యతే. ఊహ్యతే. వాహధాతు. వాదాతు. ధన్యవాదాలు మహోదయ. ఓకే. महोदय आवां प्रश्नौ पृष्ठवत्यौ आदि अवाभ्यां प्रश्नः अपृष्ठः। ఏ వాక్యం? सेवेंथ महोदय। ఓకే. ఆవాం ప్రశ్నౌ పృష్టవత్యౌ. आवाभ्यां प्रश्नः अपृष्ठः। ప్రశ్నౌకి ప్రశ్న ఎలా వస్తుందండి? ప్రశ్న అనేది ఏ వచనం? ద్వివచనం కదా. ద్వివచనం కదా. ప్రశ్న అన్నది ఇక్కడ ఇది కర్తరి కాబట్టి ద్వితీయ విభక్తిలో ఉంది. మనం ప్రథమాలోకి మార్చిన ప్రశ్న అని ఉంటుంది కదా. ప్రశ్న పృష్టవత్యౌ. సో ఫస్ట్ అపృచ్ఛేతాం కదా. పృచ్ఛేతాం అపృచ్ఛేతాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లోజ్ చేసేద్దాం. ఏంటి? ఓకే, ఫైన్. ధన్యవాదాలు. ఏకతా మంత్రః. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి. क्षम्यतां। बुद्धस्तदार्हन् इति बौद्ध जैनाः सच्छ्री अकालेति च सिक्ख सन्तः शास्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः. शांति मंत्रम. ओम सर्वे भवन्तु सुखिनः. सर्वे सन्तु निरामयाः. सर्वे भद्राणि पश्यन्तु. मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांतिः. धन्यवादः. शुक्रवासरे धन्यवादः महोदय. ధన్యవాదాలు. ధన్యవాదः महोदय. धन्यवादः महोदय।